ప్రపంచంలో మనుషులు కలిసి ఉండడానికి ప్రేమ కారణమైతే మనుషులు దూరం అవడానికి ఈగో కారణం అవుతుంది. ఈగో వల్ల ఎలాంటి రిలేషన్షిప్ నైనా ఈజీగా బ్రేక్ చేసుకుంటున్నారు. అది తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, తల్లి కూతురుల మధ్య కావచ్చు, భార్య భర్తల మధ్య కావచ్చు. ఒక్కసారి హర్ట్ అయితే కొన్నేళ్లు వాళ్ళ మధ్య ఉన్న ప్రేమకు దూరం అయిపోతున్నారు. మనతో పాటే మనలో పెరుగుతున్న ఈగో వల్ల ఒకటి ప్రేమ ఎలా శాండ్విచ్ అయిపోయిందో అదే ఈ కథ. ఏంటి ఎంతసేపు చూస్తుంటారు? హలో మామయ్య. ఎంతసేపు చూసినా తనివి తీరుతుందా? ఎంత మాట్లాడుకున్నా తరుగుతుందా? తమరి గొప్పలు, తీసుకున్న అవార్డులు, రివార్డులు, అబ్బబ్బబ్బబ్బబ్బా మామూలు విషయం రావు గారు. ఏదైనా పేర్లో, హోదాలో, ఆ యాటిట్యూడ్ లో ముందుండాలని మీ తప్పని చూశారు. అసాధారణమండి బాబు. తప్పనే కాదు, అలాగే ఉన్నాను, ఉంటాను. బావగారు, మీలాంటి గొప్ప వ్యక్తితో సంబంధం కలుపుకోవడం మా పూర్వజన్మ సుకృతం, మా లక్. రండి ప్లీజ్ గా. బాబు ఇంకా రాలేదు. వచ్చేస్తాడులే, మనం స్టార్ట్ చేద్దాం, వాడు వచ్చి జాయిన్ అవుతాడు. అండ్ హీఈస్ మై సన్, విల్ బి ఆన్ టైం. సారీ బాస్, కొంచెం లేట్ అయింది. ప్లీజ్. కొంచెం కాదు, చాలా. ప్లీజ్ బాస్, యాక్చువల్లీ నేను కార్ తీసుకెళ్ళింది మా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళడం కాదు, నా లవ్ ని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడం కోసం. ఐఎమ్ సారీ బాస్. ఇట్స్ ఓకే బాస్. కీస్. బాస్, చేసిన తప్పుకి గట్టిగా క్లాస్ పీకి బయటకు తోసేస్తారనుకుంటే మీరేంటి బాస్ కూల్ గా ఇట్స్ ఓకే అంటారేంటి? సారీ బాస్, తీసుకోండి కేసు. ఇప్పుడు నేను క్లాస్ పీక్తానని నీకు అనిపించిందంటే తప్పు చేసావని నువ్వు రియలైజ్ అయినట్టే కదా. మరి క్లాస్ ఎందుకు? బాస్, బా, ఇంత పేషెన్స్ ఏంటి బాస్ మీకు? మాలాంటి యదవులను భరించడానికి అనుకుంటా ఇంత పాజిటివ్ మైండ్ ఇచ్చాడు మీకు ఆ దేవుడు. బా, కీస్ బాస్. ఇప్పుడు గనక నువ్వు కీజ్ ఇవ్వకపోతే నిజంగానే నీ క్లాస్ పీకాల్సి వస్తుంది. ఎందుకంటే మా డాడీకి అక్కడ నా అంత పేషెన్స్ లేదు. కీజ్. ఎంత చెత్త సంబంధం తీసుకొచ్చాడంట వాడు. యథవా అక్కడ నిలబడి అవార్డులు రివార్డులు చూడటం కాదు, నా గురించి తెలియాలి కదా. నేను, నా పద్ధతులు, నా సిస్టంలు. నువ్వేం చేస్తున్నావు అసలు? సర్టిఫికెట్ చూపిస్తే మీ మీద నీకు పూర్తి వస్తుంది అవగాహన. ఏమైంది? శాంతి, నేను నీకు ఓకే అయితే మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోదాం. నువ్వు నాకు 100% ఓకే. ఐ లైక్ యూ సో మచ్ శాంతి. బాబు, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ అనడానికి ఇవి ప్రేమ చూపులు కాదు, పెళ్లి చూపు. నీకు తను మాత్రమే నచ్చితే సరిపోదు, నీకు నేను కూడా నచ్చాలి. మీకేంటి బావగారు, మీ సంబంధం కలుపుకోవడానికి మేము పంతులు గారితో సహా వచ్చాం. ఎరా, అవునా? ఇదే మండపం అనుకుని మావాడి కాళ్ళు గడికి కన్యాదానం చేస్తే మా ఇంటికి తీసుకుపోవడానికి మేము రెడీ. వాడి కాళ్ళు కడగడానికి వాడేమన్నా బురదతో వచ్చాడా? ఏంటండి నువ్వుండు, లేకపోతే మీ వాడి దగ్గర పని చేసే పనోడు అనుకున్నావు నన్ను. చెంబు నిండా నీళ్లు తీసుకొచ్చి గబా గబా తోమేసి వెళ్ళిపోవడానికి. అయ్యో అదేంటి సార్, కాబోయే మామగారు అల్లుడు కాళ్ళగడి కన్యాదానం చేయడం అది మన సాంప్రదాయం అని ఏదో మాట్లాడుతున్నారు. ఆ దానానికే నేను కొంచెం విరుద్ధం. పెళ్లికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. వాళ్ళందరి ముందు ఏజ్ లో, ఎడ్యుకేషన్ లో, స్టడీస్ లో, స్టేటస్ లో అన్నిట్లో చిన్నవాడైనా మీ అబ్బాయి కాళ్లు పట్టుకుని కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుని నన్ను నేను తగ్గించుకోను. నో, నేను అందరిలాగే కూతుర్ని కన్నాను. పెళ్లి చేస్తాను, చేసుకోమని. బావగారు, అల్లుని శ్రీ మహావిష్ణువుగా భావించి లక్ష్మీదేవి లాంటి కూతుర్నిచ్చి కాళ్ళు కడికి కన్యాదానం చేయడం మన ఆచారం. అది కూడా అవమానంగా భావిస్తే ఎలా? ఏ ఆచారాలు, సాంప్రదాయాలు ఎలా ఫాలో అవ్వాలో నాకు బాగా తెలుసు. అండ్ ప్లీజ్ ఫస్ట్ మీరు ఆ బావగారు అని పిలవడం మానేసేయండి. చాలా ఇరిటేటింగ్ గా ఉంది. I just can't bear it. అన్ని ఫిక్స్ అయ్యాక ఓకే అనుకుంటే అప్పుడు నేను చెప్తాను ఎప్పుడు, ఎక్కడ, ఎలా పిలవాలో. అర్థమైందా? వద్దు సార్, పిలిచే పిలుపును కూడా ఓ పద్ధతిగా ప్లాన్ చేసుకోవాలంటే నా వల్ల కాదు సార్. ఎందుకురా నాకు ఈ కొత్త టెన్షన్స్? మీకన్నా మేము ఫైనాన్షియల్ గా తక్కువే అవ్వచ్చు, మా వాడిది మీకన్నా చిన్న కంపెనీయే కావచ్చు,
కానీ మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపించేటప్పుడు ఇచ్చేవాళ్ళు ఎప్పుడు కొంచెం తగ్గుంటే వెళ్లే చోట అమ్మాయి సుఖపడుతుంది, అది గుర్తుంచుకోండి. చా అదేమన్నా రూలా? ఆడపిల్ల వాళ్ళంటే తగ్గాల? పెద్దోడు అయి ఉండి అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? సారీ అంకుల్, మా డాడీ ఏదో తెలియక. తెలియక కాదు, బాగా తెలివిగానే నొప్పుతున్నాడు నీ బాబు. నాకు డబ్బులు లేకపోయినా పర్వాలేదు, కానీ ఇలా ఇండైరెక్ట్ గా వంకర్ గా మాట్లాడే వాళ్ళని నేను అస్సలు క్షమించరా? నిన్ను క్షమించమని ఎవడు అడిగాడయ్యా బాబు? రేయ్, నిన్ను నన్ను అని ఏకవచనంతో మాట్లాడుతున్నావు. Out of my house right now. వెళ్ళక ఉంటావేంటి? ఇటువంటి ఈగో ఫాదర్ ఉన్నంత వరకు నీకు పెళ్లి అవడం కష్టమేనమ్మా, ఆలోచించుకో. నా కూతురు పెళ్లి ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. Out of my house. తీసుకువెళ్ళవే. ఏంటమ్మా ఆయన అల్లుడు కాలు కడిగే దగ్గర కూడా ఈగో చూపిస్తాడు. అసలు ఇలాంటి ఆయన్ని ఎలా పెళ్లి చేసుకున్నావు నువ్వు? ఆయన్ని చేసుకోబట్టేరా బంగారం లాంటి మీ ఇద్దరు పుట్టారు. బాగుంది, నీ పాజిటివ్ థింకింగ్ నాకు వచ్చేసచ్చి ఈయన్ని భరిస్తున్నాను, ఏమనలేకపోతున్నాను. కానీ ఇలా అయితే పాపం దాని పెళ్లి ఎలా అవుతుందమ్మా? అవుతుంది నాన్న, ఇంకా మంచి సంబంధం రాసి పెట్టుందేమో, అందుకే దీన్ని తప్పించాడేమో ఆ దేవుడు. వెయిట్ చేద్దాం. చేతి అన్నయ్య అవి నేవనకు, మనకు అమ్మవక ముందే ఆయనకి వైఫ్ అయింది. ఆయన్ని మార్చాలని ట్రై చేయకుండా ఇలా వెనకేసుకొస్తుందో చూడు. ఆయన్ని మార్చారట, నువ్వు మీ చెల్లి కలిసి మార్చండి. మీ నాన్న గురించి అన్ని తెలిసే ఇలా మాట్లాడుతున్నారా? ఆయన మారాలంటే ఏదో మిరాకిల్ జరగాలి. సార్, ఈ ప్రోడక్ట్ హీలింగ్ తోటి మీ డాడీ బ్రెయిన్ క్లీన్ చేయొచ్చు సార్, ట్రై చేయండి. చారీ ఎవరు? మన ఇంటికేనేమో కనుక్కోమంటారా? వద్దులే, కాదని తెలిస్తే వెళ్ళిపోద్దేమో. కొంతసేపు అలా చూస్తా. అబ్బో, బానే కరెక్ట్ అయినట్టుంది. తొలి చూపులోనే మేబీ అమ్మాయి కూడా మీరు చూస్తున్నారనే వెయిట్ చేస్తున్నట్టుంది. చూసేయండి సార్, మాక్సిమం స్కాన్ చేసేయండి. అణువు మీ హార్ట్ లోకి దిగిపోవాలి. పాప కొంచెం ఇరిటేటెడ్ గా ఉందే, అవును. ఏంటో కనుకో. ఎక్స్క్యూజ్ మీ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మేడం? ఇప్పుడు అడిగేది గంట నుండి సినిమా చూస్తున్నావా అక్కడి నుండి? అడిగి కొట్టించుకోవడం అంటే ఇదేనేమో. ఇంతకీ ఎవరు కావాలి మేడం మీకు? ఈ అడ్రస్ కొత్తగా షిఫ్ట్ అవుతున్నాం. అదేదో ముందే అడగచ్చు కదా, మేము అక్కడే నించున్నాం, చూసారు కదా. నేను ఒకరిని అడగడమా? ఇది పెట్టే చెయ్యి, అడిగే చెయ్యి కాదు. మీ డాడీ క్యారెక్టర్ దగ్గరగా ఉందేంటి? ఇప్పుడు అడగండి. ఆ, చూస్తాను, ఇవ్వండి. ఆ, ఈ పిన్ ప్రకారం చూస్తే ఇదే చూపిస్తుంది. అది మీది కదా? అవును, కానీ 5th ఫ్లోర్ ఖాళీగా ఉంది, దానికోసం వచ్చారేమో అని. వీళ్ళు ఇంకా రావట్లేదు. ఫ్రెండ్సా? అయితే మరి మీ వాళ్ళు వచ్చేలోపు గుమ్మంలోకి అడుగుపెట్టి మా హాస్పిటాలిటీ తీసుకోండి. రండి మేడం, సార్ పిలిచారు కదా. ఒక కాబోయే మహారాణిలా మా సార్ సామ్రాజ్యంలో అడుగు పెట్టింది. ఓ, ప్రకృతి కూడా పిలుస్తుంది, పక్షులు కూడా పిలుస్తున్నాయి. చూడండి మేడం, పూలు కూడా మీ పాదాలే తాకి రమ్మని బతినాడుతున్నాయి. ఆగండి, లెఫ్ట్ లెగ్ ఫస్ట్. క్యారెక్టర్ బలి పట్టేశారే. మన విల్ల అదే, అటెక్కడికి? వస్తారండి పరిగమాల ఫ్రెండ్స్. సారీ, గూగుల్ మ్యాప్స్ ఇక్కడ చూపిస్తే ఇదే అనుకొని లోపలికి తీసుకొచ్చేసానే. మా తప్పేం లేదు మేడం, ఈ ఏదో ప్రకృతి.
ఈ దరిద్ర పక్షులు అన్ని రాంగ్ ఇండికేషన్స్. మీరు వెళ్ళండి మేడం. యాగా మిమ్మల్ని కాదు. ఈ పూలు పూలు పని పర్లేదా మీకు? అమ్మాయి కనిపిస్తే లాగడమే. ఏదో పూలు ఇష్టమ్మా. ఏంటి ఇప్పుడా వచ్చేది? అది మన విల్ల రా. పాప పీకే సుశీల. ఇంతకీ పాప ఎవరు క్యూట్ గా ఆరగెంట్ ఉంది? ఈ తెలంగాణలో దానికి ఉన్నంత బలుపు పొగురు ఎవరికి ఉండదు. ఏం చేస్తుందో? ఫైన్ ఆర్ట్స్ చేయండి. ఆర్టిస్ట్ కళ ఏం కనిపించలేదే, అంత కుదురు లేనట్టుందే. మరి ఆవిడతో మీరు మేము ఫ్రెండ్షిప్ చేస్తాం, అది చేయించుకుంటుంది. ఫ్రెండ్షిప్ అనేది ఫేషియల్ కాదమ్మా, చేయడానికి చేయించుకోవడానికి. అదొక బాండింగ్. కరెక్ట్ గా చెప్పాం. తనే తింటుందా తినిపించుకుంటుందా? మీరు వెటకారంగా అన్న అదే కరెక్ట్. అదిగో కుమారి, అది పుట్టిందే దానికి సేవ చేయడానికి అన్నట్టు 24 గంటలు దాని వెనక తిరుగుతూనే ఉంటుంది. కింద పడ్డ బ్యాగ్ నైనా సరే బెండే తీయడానికి దాని ఇగో ఒప్పుకోదు. అన్నిటికీ అసిస్టెంట్ వాడుతుంది. కాంట్ హెల్ప్ బాయ్. వీళ్ళు ఫ్రెండ్స్ కన్నా ఆవిడ విక్టిమ్స్ లా ఉన్నారు. బట్ ఎనీవేస్, మన ఇంట్లో పెళ్లి చూపులు మాత్రం ఆగలేదు సార్. నిన్న ఫెయిల్ అయిన పెళ్లి చూపులు ఈ రోజు సక్సెస్ అయింది సార్. తప్పకుండా రావాలి. ఏ సౌజన్య, నా కోసం ఒక గెస్ట్ ని ఇన్వైట్ చేయవా ప్లీజ్? ఎవరన్నయ్యా? డాడీకి జెరాక్స్ కాపీలే, తర్వాత చెప్తా. పద పద, కమాన్, ఇక్కడే ఉంది. హాయ్ అను, కాలనీ అంతా బాగా నచ్చిందా? యా, వచ్చిన పనేంటి? సౌజన్య అని నా సిస్టర్ ఫ్రెండ్, నాకు సిస్టర్ తో సమానం. రేపు తన పెళ్లి, ఈ రోజు తన సంగీత్. నువ్వు వచ్చి నీ అదే బ్లెస్సింగ్స్ ఇస్తే బాగుంటుంది. హే, నవ్వుతావేంటి? తను నీకు తెలియకపోయినా పర్లేదు, కాలనీలో అందరికీ కాడిస్తుంది. నువ్వు వచ్చి ఆశీర్వదిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏ కాడివ్వు, వెయిట్ చేస్తావేంటి? ఇదిగో తీసుకో. ఏంటి చేతో ఇది? అది లేకుండా రాకుండా నా పెళ్లి కాదు కదా, సంగీత్ కూడా జరగదు. ఫస్ట్ కార్డ్ దీనికి ఇచ్చాకే నేను ఎవరికైనా ఇచ్చేది. అంటే ఆల్రెడీ నీకు తను తెలుసు, ఇంతప్పటి నుండి తెలుసు. అవును, కలిసి చదువుకున్నందుకే నాకే ప్రాబ్లం రాకుండా చూసుకుంటోంది. అమ్మ లేకపోయినా నీకు అను ఉంది అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అసలు నా పెళ్లి ఏ గుండెలోనూ జరగాల్సింది. అలాంటిది అను ఫ్రెండ్ వై ఉండి అక్కడెక్కడో చేసుకోవడం ఏంటి అని చిరాన్ ఫుడ్ బుక్ చేసి చాలా గ్రాండ్ గా అరేంజ్మెంట్స్ కూడా చేసింది. మరి మా అన్నమ్మంట అంతే, ఎవరినైనా తన వాళ్ళు అనుకుంటే ఒక్క మెట్టు కూడా కిందకి దిగనియదు. కళ్ళలో పెట్టుకొని చూసుకుంటది. గ్రేట్. యా, ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్. ఈవినింగ్ అంతా ఓకేనా? ఓకే, ఇంకా ఏమైనా కావాలా? నీలో ఎంత పాజిటివ్ యాంగిల్ ఉందా? ఇంకా నేను వదలను. బాస్, లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఆడపిల్లకి అరసుకున్నంత ఈగో ఉంటే అలంకరణ, అదే డెకరేషన్ గా బాగుంటుంది. ఈవిడే సముద్రమవుతుంది, దూకితే మునిగిపోతా తెలుసా? వాట్ యు మీన్? ఐ మీన్ వాట్ యు డూ సార్. ఇప్పుడు ఆవకాయని అన్నంలో కలుపుకొని తినాలి కానీ ఎర్రగా ఉందని మోహానికి పురుముకోకూడదు సార్. ఆల్రెడీ మీ ఇంట్లో మీ నాన్న బేసిక్ వర్జన్ చూస్తూనే ఉన్నాంగా, ఇప్పుడు అడ్వాన్స్ వర్జన్ అవసరమా అని. చారీ, గులాబీకి ముళ్ళుందని, దానిమ్మకి తొక్కుందని, చాక్లెట్ కి ర్యాపర్ ఉందని తింటాం మానేస్తావా? దానికి తీసి ఎంజాయ్ చేస్తాంగా. అలాగే నాన్ననైనా అనునైనా ఈగో కవర్ చేస్తుందని ప్రేమించడం మానేలేం కదా చారీ. అర్థమైంది. యా, మీరు డాడీని డార్లింగ్ తో పోల్చారంటే మీరు చాలా డీప్ గా ఫిక్స్ అయిపోయారు. ఒకటి గుర్తుపెట్టుకో చారీ, మనం లైఫ్ లో ప్రేమించే ప్రతి దాని వెనక ఒక కష్టం ఉంటుంది. అది మనం తట్టుకోగలితే లైఫ్ చాలా కలర్ఫుల్ ఉంటుంది. లైక్ రెయిన్బో. యా, డన్ సార్. ఈ రోజు నుంచి ఈ చారి ఉచిత సేవను మీకు లభ్యం. ఈ సిచ్యువేషన్ లో నువ్వు ఉంటే ఏం చేస్తావు? మై డియర్ గ్రేట్ ఆర్టిస్ట్ ఆఫ్ ఇండియా. ఇండియాకేనా? వరల్డ్ కే గ్రేట్ అని చెప్పండి సార్. ముందు నేను చెప్పేది, వచ్చే వారం మన కాలేజీలో జరిగే ఆర్ట్ ఎగ్జిబిషన్ లో 10 లక్షలు స్పాన్సరింగ్ చేస్తున్న ఐకాట్ సొల్యూషన్స్ ఎండి చైతన్య గారు తన చెక్ ఇచ్చే ముందు తన పోర్ట్రేట్ గీసి ఆర్ట్ గ్యాలరీలో పెట్టించగలరా అని అడిగారు. దానికి మీరు బాగా రెచ్చిపోయి మీ దగ్గర చెక్ ఉంటే మా దగ్గర అను ఉందని, మీ ఫేస్ ని యాస్టీ దించేస్తుందని వంగబెట్టి గుద్ది మరి బాగా రేటింగ్ తీసుకొస్తాని చెప్పుకుంటారు. అంతే కదా? నీకు ఆర్టిస్ట్ కలకంటే మీడియా నాలెడ్జ్ బాగా ఎక్కువ ఉందిరా. ఓ పని చేయి, ప్రతి ఒక్క ఐమాక్స్ కెళ్ళి సినిమాలు చూసి రివ్యూలు రాసుకోవచ్చు కదా, దరిద్రుడా బాగుంటది. అమ్మా, ఇది మన కాలేజీకి మోస్ట్ ప్రెస్టీజియస్ ఇష్యూ.
నువ్వు ఎలాగైనా సరే ఆయన బొమ్మ గీసి అన్ను ఉన్న చోటే ఆర్ట్ ఉంటుందని, ఆర్ట్ ఉన్న చోటే అన్ను ఉంటుందని ప్రూవ్ చేయాలి. అది నీ ఒక్కదాని వల్లే సాధ్యం తల్లి. తెలుసు, నా వల్లే అవుద్ది. బాబు బాబు ఇదిగో పాప పాప నేను చెప్పానే. అను సార్ తను మా కాలనీ సార్ విల్లా పక్కనే. హాయ్ అను. ఏమైనా అను? అవును ఎండి అన్నారు. అవునమ్మా చూసుకోయా అదేదో కార్డు బోర్డు. సార్ ఈజ్ టాప్ మోస్ట్ అండ్ ఫోర్మోస్ట్ CEO ఆఫ్. ఇంకొకరి గొప్పలు నేను తినను, ఒప్పుకో. వీటిని లోపల పెట్టుకోండి. అయ్యో 10 lakhs స్పాన్సర్ అమ్మా, నీకే ఫస్ట్ ప్రైజ్. నువ్వు కాలేజ్ టాప్ అని గొప్పలు చెప్పి తీసుకొచ్చానమ్మా. ఖచ్చితంగా వేయాలా? అవునమ్మా. సరే ఈవినింగ్ రా. ఓకే ఇదిగో చెక్కుతూ వచ్చాడు, బొమ్మిచ్చి పంపిస్తే పోలా. నువ్వు నీ చేతితోటి ఇలా గీసేయి, బ్యాంకు మనోడు పంపించి అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తా అమౌంట్. సరే కింద వెయిట్ చేయండి. థ్యాంక్స్ అమ్మా. ఓకే చేసాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, బాగా డీల్ చేశారు. థ్యాంక్ యూ. సర్లేవయ్యా, అంత 6 గంట పిల్ల, ఆ పిల్లతో గంట గడిపితే మాత్రం ఏం అద్భుతం జరుగుద్ది. తను గంట గడపటమే అద్భుతం సార్. ఎక్కడ చూడమంటావు? ఎక్కడ చూస్తావు? నా ఐస్ చూడు. ఓకే. ఐస్ కాదు, నోస్ చూడు. నోస్ కన్నా నీ లిప్స్ చాలా బాగుంటాయి, క్యూట్ గా. అవి చూస్తా. సార్ మీకు ఏది నచ్చితే అది చూడడం కాదు, మేడం ఏది చెప్తే అది చూడండి. ఆర్టిస్ట్ హర్ట్ అవుతే బెస్ట్ అవుట్పుట్ రాదని చరిత్ర చెప్తుంది మేడం. ఏం కష్టపడదని ఇప్పటికే పెన్సిల్ పెట్టింది. చారీ క్రియేటివిటీ కోసమేమో. యూ కంటిన్యూ అను. అసలు సార్ కళ్ళలో కళ్ళు పెట్టారు, ఇక్కడ యాస్ట్ దించేశారు. మీరు లేడీ పికాసో మేడం. అవునా? హలో సార్ మీ ఫోన్ నా దగ్గర ఉంది. బ్లూటూత్ నా దగ్గర ఉంది. వస్తున్నా. అను సారీ, అర్జెంట్ కాల్. ఇదే సెటప్ సాయంత్రం ఇంటి దగ్గర పెట్టుకుందామే. ఇదిగా అమ్మాయి, నువ్వు ఆటో మాట్లాడి మొత్తం షిఫ్ట్ చేయించు. ఓకే? యా చెప్పు, ఐఎమ్ కమింగ్. సార్ ఫోన్ ఆన్ చేయమంటారా? సార్ గంటకి మాట్లాడి పావుగంటకి అవుట్ అయిపోయారు. అసలు వేస్ట్ అయిపోతాము. అంత వాల్యూ ఉన్న 1 hour ని ఒకేసారి ఎందుకు వాడటం అని 10 సార్లు 10 పావు గంటలు ప్లాన్ చేశారు. యునో వెబ్ సిరీస్ లాగా. సూపర్ వాచ్. అంటే మీ లవ్ స్టోరీని అంచెలంచెలుగా పబ్లిక్ చూపించబోతున్నారు అనమాట. ఎగ్జాక్ట్లీ. బ్లూటూత్ ఆఫ్ చేశారు సార్. చారే ఓకే వెళ్ళు. అదేంటమ్మా అప్పుడే అయిపోయిందా? సార్ నేను ఒకరికి టైం ఇచ్చి కూర్చుని వాళ్ళ బొమ్మ డ్రా చేయడం అంటే వాళ్ళెంతో పెట్టి పుట్టాలి. అలాంటిది సడన్ గా వెళ్ళిపోతాడా? ఈవినింగ్ రమ్మంటాడా? ఏమనుకుంటున్నాడు? గంట పైన ఉంటా అన్నాడు. పోన్లేమ్మా, పాప ఏదైనా అర్జెంట్ పని తగిలినాం. అతని తరపు నేను సారీ చెప్తున్నాగా. సారీ అతను చెప్పాడు, మరి ఇంకే. కానీ నేను హర్ట్ అయ్యా కదా. చిన్న చిన్న విషయాలకి ఇలా హర్ట్ అయితే అలా చెప్పమ్మా. నువ్వు డ్రా చేస్తుంటే అదో పిక్కు తీసి కాలేజీ వెబ్సైట్ లో పెట్టేశాను. నిమిషానికి ఒకసారి సెల్ పట్టుకుని పిసికేస్తుంటారు ఎదవలు. వాళ్ళైతే గోల గోల చేస్తున్నారమ్మా. ఎప్పుడెప్పుడు ఆ పెయింటింగ్ చూద్దామా అని గంటకి అప్డేట్స్ కూడా పెడుతున్నారు. మీరే ఏం చేయలేమా? నువ్వు ఇంకా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ తప్పు. ఎలాగైనా సరే ఆ ఫేస్ పట్టుకుని బోర్డు మీద పెట్టేసి థ్యాంక్స్ ఫర్ యర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వే మాట్లాడు. నువ్వు వేస్తావు నేను చూద్దాను అంతే. హాయ్ అను. హాయ్ ఏంటి? ఆ ఆటలాడే బదులు వచ్చి కూర్చోవచ్చు కదా. బాగా స్వెట్ పట్టిందాను. ఆటలో స్వెట్ కనిపిస్తే బాగుంది కదా. రేపు పొద్దునే వచ్చి ఫ్రెష్ గా కూర్చుంటా. ఓకే, సీ యూ, బాయ్. కనిపిస్తుంది, అది వేస్తేనే కదా. గుడ్ మార్నింగ్ అను. ఇంకా బ్రష్ చేసుకోలేదు. బ్రష్ చేసుకుని స్నానం చేసి డైరెక్ట్ గా నువ్వు ఉన్న చోటకు వస్తా. అక్కడ ఫ్రెష్ గా గీసుకోవచ్చు. బ్రష్ చేసేవా లేదు? బొమ్మలు ఎలా తెలుస్తుంది? అది నీకు తెలుస్తుందిగా. అను, ఈ మాడు మొక్కల్ని పక్కన పెట్టుకొని తిరగమాకే. ఐల్ బీ దర్. బాగా వస్తాయి. మన స్ట్రీట్ లో పెద్ద విలన్ పెట్టిద్దాం సార్. అసలు మా అన్నమ్మ గురించి ఏమనుకుంటున్నారు మీరు? పెన్సిల్ పెట్టక ముందే బొమ్మ వచ్చాడ బరాబర్ కూర్చుంటది తెలుసా? బరాబర్ బొమ్మ కూర్చుంటుందా? చాలా పెద్ద ఆర్టిస్ట్ ఉంది కదా బాస్. అయిపోయింది. అన్నమ్మా బొమ్మ అయితే మస్తు ఇష్టం అనుకో. రాకుంది సార్. చారీ, ఎంసెట్ ఎగ్జామ్స్ ముందు కూడా ఇంత టెన్షన్ పడలా. చూద్దాం పద. రెడీ, 1 2 3.
ఎవరిదంటే నాదే. ఆధార్ నంబర్ అడ్రస్ రాస్తే పని అయిపోయింది. రాసిన ఎవరు నమ్ముతారు? అసలు బొమ్మ ఇది కానప్పుడు ఇవిడైతే ఇంట్లో ఏంటి ఎలా ఉంది? ఆ, ఎలా ఉందా ఎలా ఉందా అసలు ఈ ఆర్ట్ చూసి నోట మాట రాక ఎదురుగా ఆత్మలతో మాట్లాడుకుంటున్నాం మేము. మా బాస్ అయితే ఎదురుగా అర్థం ఉంది అనుకుంటాడు. బాస్ ఇది అర్థం కాదు బాస్, ఉంటే మన ఇద్దరం ఉండేవాళ్ళం. నువ్వు మాట్లాడవే. మాట్లాడు బాస్. మాట్లాడడానికి ఏముంది? మా బాస్ ఇంకా తెలియకుండా ఆత్మలతో మాట్లాడుతున్నాడు బాస్. ఏం మాట్లాడతానంటే లైవ్ లో కూడా ఇంత బాగోనేమో అని. ఇంత బాగుంటానాను? ఏ మిస్టేక్స్ లేవు కదా? అసలు బొమ్మే అది కానప్పుడు ఏం మిస్టేక్ చెప్తారు? అరే తుప్పలకు తీసుకురా, అక్కడ పాములు ఉంటారా? బుస్సు బుస్సు. ఏయ్, షూ. అంటే ఒక చిన్న మిస్టేక్. ఏంటి అను వేస్తే మిస్టేక్? ఎక్కడ చూపించు చూపించు ఎక్కడ? అంటే చిన్నదే. ఈ హెయిర్ కొంచెం ఇరేస్ చేస్తే కరెక్ట్ గా ఉంటది. అంటే మిగిలినంతా కరెక్ట్ అక్యురేట్ ఫ్లాలెస్ గా మీ యా. అర్థం. అను వీళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ఏదో డౌట్ వస్తుంది. అద్దంలా ఉందా? ఏ సైడ్ నుండి చూపించు. ఏమండి మీరు ఫ్రెండ్స్ లో ఉండొచ్చుగా, పిల్లలు పెడతారేంటి మాడబోకాలు వేసుకుని? అను నువ్వు అలా సీరియస్ గా చూడు. మాకు కావాలంటే ఎవరైనా పిలిచి ప్రూవ్ చేయనా? డోంట్ వరీ, ఇప్పుడే ప్రూవ్ చేస్తా. ఎక్స్క్యూజ్ మీ బాస్, ఒక్క నిమిషం ప్లీజ్. ఎంతసేపే చెప్పు. ఇది నా బొమ్మే. ఇట్స్ మై. అరే స్కెచ్ లో ఫీచర్స్ యాజ్ నీలా ఉన్నంత మాత్రం బొమ్మ నీదైపోతా? నాది కాక నీదవుతా? అంటే నా ఫేస్ అంత దళితనుకుంటారా? ఆ అడ్డమైన ముక్కు అభిపేల పెడతాను, అదో బొమ్మ దానికి అమ్మ. చారీ ఎవరు చారుతున్నావు? ఇంకా ఆత్మలో కోడింగ్ ఎంత రిస్క్? చారీ అన్నా ఈ బొమ్మ నన్ను చూసాక వేసావు. అబ్బా కొట్టే ఆధార్ కార్డు లో ఫోటోలో అయిపోద్ది ఫేస్. అసలు ఇంత గొప్ప ఆర్ట్ ని గుర్తించలేను అని పిలిచా. నేను పో అను, యు డోంట్ వరీ. నేను బొమ్మ వేసి ఎవరు అను, నేను నాలెడ్జ్ ఉన్నోడిని పిలిచి ప్రూవ్ చేస్తాను. ఓకే చాలు. నన్ను కావాలని ఇన్సల్ట్ చేయడానికి, నా కాన్ఫిడెన్స్ దెబ్బ కొట్టడానికి, నన్ను ఆర్టిస్ట్ గా తొక్కేయడానికి, నాకు కెరీర్ లేకుండా చేయడానికి అతన్ని పిలుస్తావా? ఆడి పిలుపులో నీ ఫ్యూచర్ ఉందని నాకు నిజంగా తెలీదు. మేడం మీరు అంతగా ఫీల్ అవునా? నా మాట విని ఈ ఫోటోని గెస్ట్ చేస్తే ఫస్ట్ ప్రైజ్ ఇస్తామని చెప్పి ఎగ్జిబిషన్ లో పెట్టి అనౌన్స్ చేస్తాం. కావాలంటే మా సార్ని పక్కనే నిల్చోబెట్టి క్లూ ఇద్దాం. చంపేస్తా ఇంకొక మాట మాట్లాడితే. నాకిప్పుడు అర్థమైంది, నేను నీ వైపు చూడట్లేదని నా మిస్టేక్స్ చూపించి నేను గిల్టీగా ఫీల్ అయ్యేలా చేస్తావా? కాదను, అది కాదు ప్లీజ్. ఇంకేం చెప్పకు. నువ్వు నా స్కెచ్ మీద విరక్తి తెప్పించావు. సెలెబ్ కనెక్ట్ యాప్ అని సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ ని కనెక్ట్ చేసే ప్లాట్ఫామ్. డీటెయిల్ గా స్టడీ చేశాక ఈ యాప్ లో మంచి ఫ్యూచర్ ఉంది అనిపిస్తుంది. మీ డాడీకి ఇది కూడా చెప్పాలా? కంపెనీ ఎండీ గా నీకు రైట్స్ ఉంటాయి, నచ్చితే చెక్కించి పంపే. ఇలాంటివి చెప్పి చెడగొట్టుకోండి. వాడు ఎండి అయినా నా కొడుకైనా నన్ను అడగకుండా చెప్పకుండా ఏం చేసినా నాకు నచ్చదు. అది కాదు సార్, చిన్న విషయమే కదా అని. పిచ్చోడా, లంచ్ లో ఉండే ఫుడ్ నన్ను అడిగి ప్రిపేర్ చేస్తా. వాళ్ళకి నచ్చింది చేసి పంపిస్తే నేను తినే రకం. నా పర్మిషన్ లేకుండా ఏది చేసినా అక్కడే నిలబెట్టేస్తా. అది ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా అస్సలు క్షమించాను. హలో. ఓ అవునా సార్, ఇప్పుడే వచ్చేసిన హాఫ్ అన్ అవర్ లో. యా ఓకే. ఎక్కడికి? మళ్ళీ ఫైనాన్స్ కాలేజీగా? ఎందుకు సార్? ఆవిలో ప్రేమ పుట్టించడం కన్నా మట్టిలోంచి బంగారం తీయడం చాలా ఈజీ తెలుసా? ఆల్రెడీ 3 రోజులు ఆట వంకతో, 6 రోజులు పాట పాడినా ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏ వంకతో ట్రై చేస్తారు? ఎవరిని అడ్డం పెట్టుకుని ఆవిని కలుస్తారు. అవును, ఎవరిని పెట్టుకుందాం? ఎవరిని పెట్టుకుందాం? నీ ప్రేమకి నా బాడీని బలి చేస్తావు. ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుని కవర్ చేసి నా బాడీని బట్టబయలు చేసావు. ఏదో పండక్కి గుమ్మానికి కట్టడు మామిడాకులు కట్టి చచ్చారు. గాలికి ఆకు రాలిన, తుమ్మిన, తక్కిన, పురుకోస పుట్టుకుమంటే బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. మై డియర్ స్టూడెంట్స్, దొరక్క దొరికిన ఆది మానవుడి రియలిస్టిక్ మోడల్ మోర్ నాచురల్ గా దింపేయండి అంతే. తిప్పేయండి. సార్ మోర్ నేచురల్ అంటే ఉన్నాకులు కూడా తీసేయాలేమో. ఆకు తీస్తే ఏం చూస్తావు తల్లి? నువ్వు శిల్పం చేయడానికి వచ్చావా, నా బాడీ చూడడానికి వచ్చావా? నీకంతా ముచ్చటగా ఉంటే పెళ్లి చేసుకొని మీ ఆయన్ని ఆది మానవులా తయారు చేసి అప్పుడు చూసుకో. దద్దం పోలిపోద్ది నీ దుంప.
నాకంటే తప్పలేదు. నువ్వు శిల్పం చేసేవాడు నీకేంటే కర్మ. సార్ ఏ బొమ్మ చేస్తుంటే ఆ బొమ్మలా ఫీల్ అయితే స్టాచ్యూ అదిరిపోద్ది సార్. నిన్ను చూస్తుంటే నాకు అదిరిపోతుందిరా. ఆ గాలికి ఆకులు పైకి ఎగుతున్నాయి, చూసుకోవాలి దరిద్రుడు. అంకాల్లో వచ్చేస్తుంది ఏంటి? నోరేసుకుని పడిపోద్ది గ్యారంటీగా. ఏంటి తెగ చూస్తున్నావు? అదా ఆ బిల్డింగ్ గురించి. బిల్డింగ్ గురించి కాదు, నా గురించి. నీ గురించా? అదేం లేదే. నీ ఇంటెన్షన్ నాకు తెలుసు. అబద్దాలాడి హర్ట్ చేయకు. నన్ను చిన్నప్పుడు హర్ట్ చేసిన ఫ్రెండ్స్ తో నేను ఇప్పటి వరకు మాట్లాడలేదు. నువ్వు నన్ను ట్రై చేయడం మానే. మళ్ళీ ఈ కాలేజ్ లో కనపడితే నేను కనపడిన ఇక్కడ. హలో ఆగు. ఏంటి నీ మీద నీకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్? అవును నీ వెనకే తిరుగుతున్నాను, కానీ నీ గురించి కాదే. మరెవరి కోసం? ఆ కుమారి కోసమా? భలే ఐడియా ఇచ్చావు. నేను పడేయాలంటే ఆ కుమారిని అడ్డు పెట్టాల్సిందే. కరెక్ట్ గా కనిపెట్టేశావు. నా 100% లవ్ కుమారి కోసమే. నీలాంటి అమ్మాయిని ప్రేమించకపోయినా తప్పులేదులే, కానీ పెళ్ళంటూ చేసుకుంటే అడగకుండా ఫ్రూట్స్ పెట్టే అలాంటి అసిస్టెంట్ ని పెళ్లి చేసుకోవాలి. నీ ఎదురుగా కూర్చొని నీతో బొమ్మేంచుకుంది, నీ వెంట తిరిగి పాట పాడింది, అంత కుమారి కోసమే. ఆపు. కుమారి 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 నేనే అన్నిసార్లు పిలవంతానలా. నువ్వు పిలవక్కర్లేదు, నేను పిలుస్తాను ప్రేమగా. కుమారి 21F అని. అది 27 క్రాస్ తెలుసా? అయితే ఏంటి? ఏమాయ చేసావలో సమాంత చైతో కన్నా పెద్దది. ప్రేమ పుట్లా, పెళ్ళవలా, సినిమా హిట్ అవలా. నీకేమైనా పిచ్చా? అదెక్కడా, నువ్వెక్కడా? అందరం ఇక్కడే ఉన్నావమ్మా, భూమి మీద. నాకలాంటి ఈగోలేం లేవు, ఎక్కువ తక్కువ అని. అందుకే హ్యాపీగా కుమారిని ప్రేమిస్తున్నాను. సడన్ గా ఈ కుమారి గోలేంటి? సడన్ గా ఏంటి, ఎప్పటి నుంచో ఉంది. ఎలాగో మ్యాటర్ ఓపెన్ అయింది కాబట్టి నువ్వు మా మధ్య మీడియేషన్ చేసి నా ప్రేమని గెలిపించు. మంచి పని స్టార్ట్ చేసే ముందు పెద్దలు మిఠాయి తినమన్నా. నోరు బాగా తీపి చేసుకుని బాగా థింక్ చేయి, ఓకే? అను ప్లీజ్, ఓన్లీ యూ కెన్ మేక్ దిస్ హ్యాపెన్. థ్యాంక్ యూ అను, బాయ్. అనమ్మా బజార్ పోయేస్తా. ఏదైనా మంచి సజెషన్ ఇవ్వచ్చు కదా నువ్వు, కుమారిని ఎలా పడేయాలో. పెళ్లితో పడిపోద్ది. మేడం కూడా జోక్ వేస్తున్నా నవ్వకుండా. పోకర్ ఫేస్ కదా సార్ మేడంది. మరి లేకపోతే దాన్ని లవ్ చేయడానికి కూడా పెద్ద స్కీమ్లు కావాలా? ఏంటా నువ్వు అలా అన్నావు? నీలాంటి అమ్మాయికి ప్రపోజ్ చేస్తే వెంటనే స్పాట్ లో ఎస్ నో అని చెప్పేస్తుంది. అలాంటి అమ్మాయి అంత ఈజీగా ఎస్ అని చెప్తుంది అనుకున్నావా? నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తా అనుకుంటున్నావా? మీలో పుచ్చకాయంత ప్రేమ ఉందా? ఇంత అంత అని ఒక కాయ సైజ్ లో చెప్పలేం చారి. అంతులేనంత ప్రేమ ఉంది. అన్కౌంటబుల్ అన్నమాట. పదా, ఫాలో మీ. ఎక్కడికి? అది మటన్ షాప్ కి వెళ్తోంది. మనం ప్రేమించిన వాళ్ళని ప్రేమించడం అంటే వాళ్ళ కష్టాలు కూడా మనం పంచుకోవాలి. ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా చూసుకోవాలి. చారి అందుకో. సంచులు కూడా మోయాలి, మటన్ కూడా కొట్టించాలి. పదండి సార్, కారకేసుకొని కుమ్మేద్దాం. చారి కష్టాలు తెచ్చేద్దాం. యా. చారి, మేడం వస్తున్నట్టుంది. అచ్చా బాబోయ్, నాకు మస్తు భయం అవుతుంది సార్. మీరు నాకు ఈ విషయం ముందే చెప్పినా కూడా మా అన్నమ్మ కోపం మీకు తెలియదు సార్. కానీ లవ్ డ్రామాలు ఆడు ఇట్లా కార్ల దిక్కుడుతోని మా అన్నమ్మ మీకు ఎట్లా దగ్గర అవుతుందో నాకు ఇప్పటికీ కూడా అర్థమైతలేదు సార్. మీ అన్నమ్మకి ఈగో ఎక్కువ కదా. అంటే ఇట్స్ ఎ పర్సన్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ ఆర్ సెల్ఫ్ ఇంపార్టెన్స్. సార్ నువ్వు కుమారి కదా, పొగరు పొగరు. అదైతే మస్తు. ఆ పొగరుతోనే నేను నీ మీద చూపించే ప్రేమ తను కావాలనుకుంటుంది. ఓహో, అందుకేనా? నాకు ఇప్పుడు సమజైతుంది. నాతో కూడా చక్కగా మాట్లాడకుండా నైట్ మొత్తం మీ గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నట్టుంది. అవునా? అవును సార్. నేను అర్ధరాత్రి లేచి చూస్తే రాత్రి 2 అయినా సరే ఇంకా పడుకోలే.
చారీ డాడీ స్కీమ్ వర్కౌట్ అయినట్టుంది. మేడం మన ట్రాక్ లోకి వచ్చేసింది. ఈ నంబర్ అనుమానం ఇచ్చారని కాల్ చేసి వెహికల్ హ్యాండ్ ఓవర్ చేయి. రిపేర్ చేసిస్తాడు. బ్లడీ కార్ అవుట్ ఆఫ్ మై బ్రెయిన్. చిట్టికలు వేసి పిలిస్తే చంపేస్తా. ఏంటే వెళ్ళిపోతున్నావు? నువ్వే సడన్ గా అడ్డొచ్చావు. డే టైమ్ లో తాగి ర్యాష్ గా వచ్చి మళ్ళీ ఏదో పొసు నువ్వును. ఇప్పటికే పోతున్నావు. అసలు స్పీడ్ చూపిస్తా. ఎవడా నువ్వు? ఎవరేంటన్నా దీని లవర్ అయి ఉంటాడు. కరెక్ట్ గా గెస్ చేసావురా. ఎంత గట్టిగా కొట్టే మా ప్రేమ అంత స్ట్రాంగ్ అవుతుంది కదా డార్లింగ్. స్టార్ట్ చేయి. సారీ మేడం. నీ సారీ ఎవరికి కావాలరా? ఓకే, నీగో సాటిస్ఫై అయింది కదా. సారీ అను, వాళ్ళతో నువ్వు నా లవర్ అన్నందుకు ఏమనుకో. మామూలుగా ఏ అమ్మాయి మీద చేసినా ఇలాగే రియాక్ట్ అవుతా. నేనేదో ఫ్లోలో అన్నానని దాన్ని సీరియస్ గా తీసుకొని ఆలోచించి మాకు. ఓకే? గుడ్ మార్నింగ్. 9:30 అయింది. గెట్ అప్. ఏంటి నువ్వు వచ్చావు? కుమారి ఏది? అదా పొద్దు పొద్దున్నే లేచి టిప్ టాప్ గా రెడీ అయి చేతు దగ్గరికి వెళ్ళిపోయింది. నువ్వు లేచిన తర్వాత మిస్ కాల్ ఇవ్వమని చెప్పింది. చేతు, దిస్ ఇస్ టూ మచ్. హాయ్. ఏంటి నా సిస్టర్ తో లంచ్ చేయడమా?
ఓకే అన్నయ్య బాయ్. బాయ్. కుమారి ఎక్కడా? ఇక్కడుంది. నేను ఫిజికల్ గా ఎక్కడుందని అడుగుతున్నా. ఫిజికల్ గా మెంటల్ గా అన్ని రకాలుగా ఇక్కడే ఉంది. చేతు, అదే నాకు నచ్చట్లేదు. నువ్వు దాన్ని లవ్ చేయకూడదు. ఏ ఎందుకు? బానే రెస్పాండ్ అవుతుందిగా. అయితే మనం ప్రేమించే వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోయినా రెస్పాండ్ అయితే చాలుగా. అయితే అదేదో నేనే అవుతా, నన్నే చేసు. ఏంటి, నువ్వు నన్ను లవ్ చేస్తావా? ఏమో నాకు తెలియదు. నువ్వు కుమారి మీద చూపించే ప్రేమ నాకు కావాలనిపిస్తుంది. దానికోసం నువ్వు చేసే ప్రతి పని నా కోసం చెయ్యి. ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చెయ్యి. లవ్ యూ టూ అని యాక్సెప్ట్ చేస్తా. ఏంటమ్మా తల్లి ఆర్డర్ లేస్తున్నావు? ఇది ఎంతో అందంగా ఎక్స్ప్రెస్ చేయాల్సిన విషయం. అయినా ప్రేమ ఇక్కడ హార్ట్ లో పుట్టి మనం ఫీల్ అయ్యి కళ్ళ ద్వారా ఎదుటి వ్యక్తికి రీచ్ అయ్యేలా చెప్పాలి. అంతేగాని ఇలా కాదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నాతో చెప్పించుకుంటున్నావంటే నువ్వు ప్రేమించడానికి అస్సలు పనికిరావు. అయినా నువ్వు ప్రపోజ్ చేసావని నేను ఇప్పుడు మొహమాటంతో యాక్సెప్ట్ చేస్తే మ్యాచ్ ఆడే ముందు నేనే భుజం మీద బ్యాట్ వేసుకుని గ్రౌండ్ లో నేను ఒక్కడనే దిగినట్టు ఉంటది. అంటే నేనే బాల్ వేయాలి, నేనే బ్యాటింగ్ చేయాలి, నేనే ఫీల్డింగ్ చేయాలి, నేనే క్యాచ్ పట్టుకొని నేనే నాకు అవుట్ ఇచ్చి ఇలా నాకు నేనే ఫింగర్ చూపించుకొని గ్రౌండ్ నుంచి వెళ్ళిపోవాలి. లవ్ అనేది బోత్ సైడ్స్ ఒక అండర్స్టాండింగ్ తో ఆడే గొప్ప ఆట. అలా ఆడితేనే లైఫ్ లో మ్యారేజ్ అనే మ్యాచ్ గెలిచి కప్పు కొట్టొచ్చు. అయినా అవన్నీ నీ వల్ల ఎక్కడవుతాయిలే. మా చారిగాడు అప్పుడే చెప్పాడు, సార్ మీరు కుమారిని ప్రేమించారు కాబట్టి బతికిపోయారు. అదే అను మేడం అయితే ముద్దు కావాలని మెసేజ్ పెడితే నేనే ఎందుకు పెట్టాలని మనుషులు పంపించి పెట్టించే టైప్ అని. థ్యాంక్ గాడ్. అన్నమ్మా ఇక్కడున్నవా? పొద్దుగలడ్సని వెతుకుతున్నా. ఏడుకోయినావు అసలు? సరే వాన పడేటట్టుంది, ఇంట్లో పోదందా. ఎంత పని చేసావే! ఇలాంటి దాన్ని ఎలా చేసావే? నీ వల్ల ఎంత చీప్ అయిపోయినా తెలుసా? నన్ను రెచ్చగొడితే ప్రేమించడం ఏంటి, ముద్దులు పెట్టడం ఏంటి? నిన్ను లవ్ చేస్తున్నా అన్న పర్సన్ ని నన్ను లవ్ చేయమని అడుక్కోవడం ఏంటి? ఫోర్స్ గా ప్రేమని లాక్కోవడం ఏంటి? అసలు నేనేంటి, నా స్థాయి ఏంటి? నువ్వు ఒక మనిషివి, ఆడదాన్ని, అది కూడా చెప్పించుకునే స్థాయిని. అర్థమైందా? ఇంకా డీటెయిల్ గా చెప్పాలి. ఇదంతా నీ వల్లే. వేలెత్తి చూపిస్తే చంపేస్తా. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వేమైనా భూలోక రంభవా, అతిలోక సుందరవా, లేకపోతే పైనుండి దిగొచ్చావా? అందరిలాంటి ఒక ఆర్డినరీ అమ్మాయివి. గుర్తుపెట్టుకో, ఈగో నీకన్నా ఎక్కువ నాకుంది. కానీ అది ఎక్కడ చూపించాలో ఎక్కడ చూపించకూడదో నాకు ఆ సెన్స్ ఉంది. నీకు అది లేదు. నువ్వు నీ ఈగోతో పాపం చూపిస్తుంటే అది నా ప్రేమతో ప్రేమగా మార్చడానికి ట్రై చేస్తాను. కానీ అది నీకు అర్థం కావట్లేదు. రెచ్చగొడితే మొదలు పెట్టి ప్రేమిస్తున్నానంటే రోజుకొకటి నీ ఇంటి ముందు నించుంటాడు. ముద్దు పెట్టి హగ్గులిచ్చి పంపిస్తావా? చెప్పు. లాగి 2 కొట్టి టెరెస్ మీద నుంచి తోస్తావు. అలాంటిది నాకే ఎందుకు ముద్దు పెట్టావు? నువ్వు నన్ను ఇష్టపడ్డావు కాబట్టి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి. అవన్నీ బయటికి రావడానికి కుమారిని అడ్డుపెట్టి నేను నిన్ను రెచ్చగొట్టాను.
నేను నీకు కరెక్ట్ అని నీ మనసు నీకు చెప్తుంది కాబట్టి నువ్వు ఇదంతా చేస్తున్నావు. కానీ అది నువ్వు ఒప్పుకోవడానికి నీకు ఈగో అడ్డొస్తుంది. ఇంకా నా వల్ల కాదు. నువ్వు నాకు సింక్ అవ్వవు. నువ్వు ఎంత కావాలని నీ వెనక తిరిగానో, నువ్వు చూస్తే చాలు, నువ్వు నా పక్కనుంటే చాలని, నువ్వు నాతో మాట్లాడితే చాలని ఎంత పెయిన్ ఫీల్ అయ్యాను. ఇప్పుడు నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతావు. బాయ్ అన్న. ఎందుకు నా నంబర్ బ్లాక్ చేశా? నేను నిన్నే వద్దనుకున్నా. నీ నంబర్ నాకెందుకు? అదే ఎందుకు అంటున్నా. ఒక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేశానని చెప్పి అదే టైంలో నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? ఫస్ట్ టైం నాకు ఒక పర్సన్ పక్కన లేకపోతే లైఫే లేదు అన్నంత బాధగా ఉంది ఇప్పుడు. నువ్వు చెప్పినట్టు నీ మీద ఎంత ప్రేమ లేకపోతే అలా ముద్దు పెడతాను చెప్పు. ఫస్ట్ డే నన్ను చూసినప్పుడు నువ్వెలా ఇంప్రెస్ అయ్యావో నేను అలాగే అయ్యా. నేను చూడగానే నేను వెళ్లే ప్రతి చోటికి నువ్వు వస్తున్నప్పుడు నన్ను ఎంత ఇష్టపడుతున్నావో తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. నా చేత ఆర్ట్ వేయించుకోవడానికి కాలేజీకి వచ్చినప్పుడు అనుకున్నా ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తావని. కానీ కుమారి పేరెత్తి నా ఈగో హర్ట్ చేశాను, నన్ను ఏడ్పించాను. నాకొచ్చిన కోపానికి నిన్నెక్కడ దూరం చేసుకుంటానో అన్న భయంతో నేనే వచ్చి ప్రపోజ్ చేశాను. ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ ని ప్రపోజ్ చేయి, లవ్ యూ టు అని యాక్సెప్ట్ చేస్తాను. నాకు కావాల్సిన అడ్రస్ నువ్వు వచ్చి చెప్పే వరకు వెయిట్ చేసిన దాన్ని. నీ ప్రేమ కావాలని నేనే వచ్చి అడిగానంటే నీకు అర్థం కాలేదా చైతు? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. నేను అందరిలాంటి అమ్మాయిని కాదు, అయినా నాది ప్రేమ, నాది పెయిన్. నా పొగర్ని అమ్మాయికత్వం అనుకుని ప్రేమించు, ఇది ఇంతే అనుకుని భరించు. ఇంతకు మించి దిగి అడగటం నా వల్ల కాదు. ప్లీజ్ చేతు, ప్లీజ్. నీలో ఎంత ప్రేమ చూశాక నేను యాక్సెప్ట్ చేయకపోవడానికి నాలో అంత అయిపోయింది. చేయాలన్నా నాకు కాల్ చేసి మరి నా పర్మిషన్ తీసుకునే నా కొడుకు ఇంటికి కాబోయే కోడల్ని నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా తీసుకొస్తాడు. సారీ చెప్పినా నా ఈగో సాటిస్ఫై చేసినాను. ఆ అమ్మాయి నాకు నచ్చకపోతే తన ఇంటికి కోడలు ఎప్పటికీ కాలేదు. మైండ్ ఇట్. అను ఒకసారి రా చెప్తా. ఏంటి ఎక్కడికి? ఏంటి ఎక్కడేంటి? వెళ్ళి అడగండి, బతిని అడుకోండి. నో వే. సో నీకు చైతు కావాలి. అదే నా కాళ్ళు పట్టుకుని మొక్కుకుని అడుగు, అంకుల్ ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ లవ్. అప్పుడు యాక్సెప్ట్ చేస్తాను లవ్. నేను చేయను. పెద్దవాళ్ళ కడికి దండం పెట్టడంలో తప్పులేదు. నా మాట విని బ్లెస్సింగ్స్ తీసుకో. ప్లీజ్ డోంట్ ఫోర్స్ మీ అంటూ. నా ఈగో చంపుకొని నేను చచ్చినా ఒకరి కాళ్ల మీద పడను. నేను ఇలాగే ఉంటా. మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే లేదు. ప్లీజ్ చేతు. నాకు ఈ అమ్మాయి నచ్చింది. నో జోక్స్. ఇంటికి తగ్గ కోడలు రావుని మామయ్య అనే క్వాలిఫికేషన్ నీ దగ్గరే ఉన్నాయి.
ప్రేమించిన వాడి తండ్రికి కూడా తల వంచని నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కి, ఇంతమంది ఫోర్స్ చేస్తున్న బెండ్ అవని నీ నేచర్ కి, సిచ్యువేషన్స్ కి అనుగుణంగా మెల్ట్ అవని నీ ఈగోకి హ్యాట్స్ ఆఫ్. సీరియస్లీ ఇలాంటి అమ్మాయి మనకు దొరకడం ఎంత కష్టమో నీకు తెలిసి చేయకు. అవును సార్, అరే డాడీ కూడా చాలా కష్టపడ్డాడండి. ఊమా చెప్పండి. అవునా? సారీ, ఎక్స్క్యూజ్ మీ. హలో. Of course, sir. That'll be my honor. Just forget about it, sir. Leave it to me. I shall take care of it. Thank you, sir. Thank you. Pray. ఈసారి CEO గ్రూప్ కి ప్రెసిడెంట్ గా నన్ను ఎలక్ట్ చేశారా? Congrats, 5 years నుండి నా నీ పొజిషన్ కోసం ట్రై చేస్తున్నా తెలుసా. Congrats ఏంటమ్మా, అంత నీ వల్లనే. కోడలు వచ్చింది, హ్యాపీనెస్ వచ్చింది. మీకు నచ్చితే మాత్రం వాళ్ళే లింక్ చేసుకుంటారు సార్. నోరు మూయరా ఎత్తవా. ఎనీవే అంకుల్, ఆ ఫంక్షన్ అరేంజ్మెంట్స్ నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. అంతా ఓకేనా? ఎలా ఉంది? అంత బానే ఉంది, జస్ట్ అక్కడ కొంచెం. ఇక్కడ ఆ రోజు అంతా తిట్టుకుని కొట్టుకుందాక వచ్చిన మనసులో ఏం పెట్టుకోకుండా బాగానే పిలిచాడండి మహానుభావుడు. నీ బొంద పిలిచింది వాడి బిల్డప్ చూపించుకోవడానికి. అడుగు. రావు గారు, వెల్కమ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. శంకర్రావు గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. యు నో వాట్, ఎప్పుడు కాళ్ళు పట్టుకోకుండా కడగకుండా ఈ పోస్ట్ నాకు ఇచ్చారు. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, వాట్ యూ షుడ్ నో. చెప్పడానికి పిలిచారని సార్ కూడా తెలుసులేండి. చాలా కావాలి మిస్టర్ రావు, గురుగారు. అరేంజ్మెంట్స్ అదిరిపోయాయ్యా. థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ దీని క్రెడిట్ నేను తీసుకోకూడదు. మరి ఇట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ మై డాటర్ ఇన్ లా. ఇస్ ఇట్? డాక్టర్ ఇల్లా? ఎస్, డాటర్ ఇన్ లా. కరెక్ట్ గా విన్నావు శంకర్. షీ మస్ట్ బి. దేర్ షీ ఇస్. ఆ అమ్మాయి వాడిది వరంగల్ అనుకుంటా కదా. అనుకోవడమే వరంగలే, అది కూడా మీరు అనుకున్న వాళ్ళ అమ్మాయి. ఇంతకీ అటువైపు వాళ్ళు తమను ఒప్పుకున్నారా? నేను ఒప్పుకోవడమే ఎక్కువ, ఇంకా అటువైపు ఇటువైపు ఏముండదు. ఈ రావుకి నచ్చితే ఆ పెళ్లి జరగాల్సిందే. అందరితో అలా ఉండదులేండి. మేమంటే మాటలతో సర్దుకుని బ్యాకప్ అయిపోయాం గాని వాళ్ళతో మ్యాటర్ అలా ఉండదు. నా మాట విని వాళ్ళ పేరెంట్స్ ని కలిసి ఓకే అనిపించుకుని ఈ అమ్మాయి మా కోడలు అని కన్ఫర్మ్ అయిన తర్వాత గురువు గారికి మాకు మా కోడలు అని పరిచయం చేస్తే బాగుంటుంది. అంటే ఎస్ అని, నో అంటే నో చూసుకునే టైప్ కాదు ఈ రావు. నేను చెప్పాను, నేను ఒప్పుకున్నానంటే ఈ పెళ్లి జరగాల్సిందే. దట్స్ ప్రెటీ మచ్ ఫైనల్. జరుగుతుందో జరగదు వాళ్ళకి తెలిసిన తర్వాత చూద్దాం. తెలిసాక చూసేది. ఇప్పుడే ఇక్కడే ఎంగేజ్మెంట్ జరుపుతాను, ఎప్పుడు ఆపుతాడో చూస్తాను. ఎంగేజ్మెంట్ అనగానే ఫింగర్ పైకెత్తి రింగ్ తొడిగించుకునే టైప్ కాదా అమ్మాయి. నీకు పెద్దగా తెలిసినట్లేదు. సచ్చినో Everybody, attention please, on the stage. Thank you so much. ఈ రోజు నా ఫెలిసిటేషన్ కి వచ్చిన మీ అందరి ప్రెజెన్స్ లో నా ఫ్యామిలీకి సంబంధించిన ఒక చిన్న విషయం, యాక్చువల్లీ చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్. మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నా. చైతు, my boy, come on up. Come on. చైతు గురించి మీ అందరికీ తెలుసు. ఎంపీగా నా కంపెనీ పనులన్నీ ఎంత బాగా చూసుకుంటున్నాడు. Now you know what this little boy has done. నా రేంజ్ కి తగ్గట్టుగా వాడి లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. Yes, there she is. తనే మిస్ అను, BFA. చూస్తున్నావేంటాను? కమాన్ అప్, పైకి రామా. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ మీ అందరి బ్లెస్సింగ్స్ తో ఒక్కటవబోతున్నారు. నవెల్ విషర్ గిరీశం గారి చేతుల మీదుగా రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుని దండలు మార్చుకుని ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు. థ్యాంక్ యూ. జస్ట్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. ఏంటి సడన్ గా ముందర డేట్ అనౌన్స్ చేయని. దట్ ఇస్ నాట్ ఆల్. ఇప్పుడే మ్యారేజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నాను. ఇట్స్ గోన్ బి నెక్స్ట్ మంత్ 25th.
ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేస్తే బాగుంటుంది. ఎంగేజ్మెంట్ అయ్యాక చెప్తాం కదా, కంగారే ఉంది. రేయ్, దండలు అందుకో, come on. అది కాదండి, మంచి చెడు ముహూర్తాలు అవి చూసుకోకుండా. ముహూర్తం చూసుకునే ఫంక్షన్ ఏర్పాటు చేశాను. దీనికన్నా మంచి ముహూర్తం ఉండదని పంతులు గారు చెప్పారు. ఎదిరింగి ఒకసారి కాబోయే కోడల కోసం. ఏమంటే నానా ప్లీజ్ స్టాప్ దిస్. నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను. ఇప్పుడు ఐ కాంట్ చేంజ్ ఎనీథింగ్. చూడు శంకర్రావు ఎలా చూసి నవ్వుతున్నాడు. నేను ఇది చేయలేను అని బాగడ్రవాడు. నేను ఇది చేసి వాడికి నోట్ మూయించాను. శంకర్రావు గారు, ఆయన మీద మా కోపంతో చెల్లి పెళ్లి చేయకుండా నా engagement అయింది. ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. గిరీశం గారు రండి రండి ప్లీజ్. ఇప్పుడు ఎలా? అను What is this? అను ఆయన ఎంత చెప్పినా వినడు. ఆయన అంతే. పైగా ఇలాంటి సిచ్యువేషన్ లో అస్సలు వినడు. అను ఇప్పుడు ఇలా జరగనివ్వు. తర్వాత నేను చూసుకుంటా. ఓకే I can't accept all this. అను ప్లీజ్, ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటా. ఓకే ట్రస్ట్ మీ, ఐ హ్యాండిల్ ఇట్. ఓకే డోంట్ వరీ, ఐ యామ్ విత్ యు. ఏంటి గుసగుసలు? అందరూ వెయిటింగ్. ఏం లేదు. కమ్ ఆన్ లెట్స్ గో. దండ తీసేశాడు. ఎవడ్రా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎవరు రానిచ్చారు లోపలికి? ఎవరు రానిస్తే నీకేంద్రా? మా ఇంటి ఆడబిడ్డకి ఎంగేజ్మెంట్ చేసేసారా? ఉడకల్లారా మీరు అయిపోయారా? ఎవడ్రా నువ్వు అసలు? అను ఎవరు? మేమెవరో తెలియకుండానే ప్రేమించినావరా? అవునరా, వాడు తెలియకుండానే ప్రేమించాడు. నేను తెలుసుకోకుండానే పెళ్లి ఫిక్స్ చేశాను. ఏమంటావు ఇప్పుడు? అయితే ఇప్పుడు తెలుసుకో, అది శైలజారెడ్డి బిడ్డ. మా అక్క నడకుండా చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తారా? మిమ్మల్ని కాపాడడం ఎవడం వల్ల కాదు. ఎక్కువ మాట్లాడుతున్నాడు నువ్వు. అసలు ఇక్కడ ఏం జరిగిందో నా మీద ఒట్టి చేతు. అను కదా మావయ్య. అను ఒక్క నిమిషం మావయ్య. తప్పు చేశారు చేతు మీ డాడీ. అసలు నా పెళ్లి నా చేతుల్లోనే లేదు. ఇది అమ్మకు తెలిస్తే ఇంకా లైఫ్ లోనే మనం కలము. మర్చిపో. నా ఫంక్షన్ వచ్చి గొడవ చేస్తాడు. రే వాజ్పేయి సార్, ఫోన్ తీసి ఆ కమిషనర్ కి ఫోన్ చేయి. హలో చేసి చెప్పు. హలో, కమిషనర్ మీకు ఫ్రెండ్ అయితే సీఎం వాళ్ళ క్లోజ్. శైలజారెడ్డి అంటే ఎవరు? అలా పద్ధతిగా అడిగి తెలుసుకుని అప్పుడు ఫోన్ కొట్టడమా లేకపోతే బ్యాగులు సర్దుకుని వెళ్లిపోవడమా అని డిసైడ్ చేసుకోండి. వాళ్ళు ఎవరో చెప్పవే ముందు. ఏం చేయాలో నేను చూసుకుంటాను. ఎవరా? వరంగల్ జిల్లా శంభరపల్లి లేడీ లీడర్. ఆడవాళ్ళని చులకలుగా చూసే మొగాళ్ళని తొక్కి నార తీయడానికి పుట్టిన ఆయుధం. దానికే పొగరు పందెం కోడి శైలజారెడ్డి.
తన కళ్ళెదురకుండా ఏ ఆడపిల్ల బాధపడ్డా ఆవిడ అహం ఆకాశానికి అంటు. అవతలి వాడు ఎవడైనా క్షమించదు. చెప్పులతోనూ చీపులతోనూ కొట్టించి మరీ లోపల వేసి దట్ ఈస్ శైలజారెడ్డి. అది సంగతి. ఆవిడ ఈగో హర్ట్ అయితే అది పోలీసు అయినా ఎవడైనా క్షమించదు. మీది స్పాంటేనియస్ ఈగో, మరి ఆవిడది జెనెటికల్ డిజార్డర్, వారసత్వం, జబ్బు. ఎస్, ఊళ్ళో ఆడపిల్లల్ని బాధ పెట్టి ఏ మొగాడినైనా తాడ తీసి తన కంట్రోల్లో పెట్టుకునే శైలజారెడ్డి తన కూతుర్ని ఫోర్స్ చేసి పెళ్లి ఫిక్స్ చేస్తే ఊరుకుంటుందా? అనుభవించండి. మిస్టర్ రావు, మీ ఫంక్షన్ కి నన్ను పిలిచి మీ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి బదులు నా ఈగో సాటిస్ఫై చేసుకోవాలి. నానా ఆపండి, చేసింది చాలు. ఈ షూని ఇంకా పెద్దకి చేయకండి. అప్పుడు శాంతి విషయంలో మీరు నోరు జారి తనకు నచ్చినోడిని దూరం చేశారు. ఇప్పుడు అనుని నా నుండి దూరం చేయకండి ప్లీజ్. మళ్ళీ ట్రై చేస్తాను. అనమ్మా, సేతు సార్ ఇప్పటికే 10 సార్లు ఫోన్ చేసిండు మీకు. మాట్లాడానమ్మా. హలో, ఏంటి? ఏంటేంటి మర్చిపోని చెప్పి వదిలేసి వెళ్ళిపోతే వదిలేస్తాను అనుకున్నావా? ఆల్రెడీ సగం పెళ్ళైపోయి 50% నా పెళ్ళాన్ని అయిపోయావు. మోర్ స్ట్రాంగ్ మనం ఇక్కడ. అదే నా కర్మ. అను, నువ్వేం వరి అవ్వకు. ఆల్రెడీ వరంగల్ దాటి మీ విలేజ్ దగ్గరలో ఉన్నావు. మీ అమ్మని, అదే మా అత్తని ఎలాగైనా కన్విన్స్ చేస్తాం. అబ్బచ్చా, నీకంత ధైర్యం ఉందా? అను, నీ అమ్మకి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి అవసరమైతే ఆవిడ సారీ చెప్పి ఆవిడని రిక్వెస్ట్ చేస్తాను. అప్పటి వరకు ఆవిడ ఏ డిసిషన్ తీసుకోకుండా నన్ను చూశాక ఆవిడ కాదనడానికి ఏ రీజన్ ఉండదని నా ఒపీనియన్. నీకంత కాన్ఫిడెన్స్ ఉంటే డైరెక్ట్ గా ఇంటికే వచ్చాయి. ఓకే. ఇదేంటి సార్ అంత ఈజీగా వచ్చామని చెప్పింది? మీ అమ్మ ఎక్కడా? పిలిస్తే 10 నిమిషాల్లో నువ్వేనా అల్లుడు అని ఆవ్ నోట్తోనే అనిపిస్తా. నువ్వు ముందు స్లోగా మాట్లాడు. సడన్ గా వచ్చిందంటే సింపుల్ గా చెప్పేస్తుంది. అదేంటి, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ మ్యాటర్ రివీల్ అయిపోయింది కదా. అది రివీల్ అయితే రివెంజ్ ఓపెన్ అయ్యేది. రిలాక్స్ గా కూర్చోదు. అదేంటి, నీ అమ్మకి తెలీదా? మరి రాత్రి ఏం జరిగింది? అమ్మకి ఇక్కడ జరిగింది ఏమీ తెలియకూడదు. ఎవరు చెప్పకూడదు. ఒకవేళ కాదని చెప్తే నా చావును చూస్తారు. మావయ్య, ముఖ్యంగా నువ్వు. అట్లాంటివేందమ్మా? నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తా. ప్రామిస్? ప్రామిస్ అమ్మా. కానీ ఈ విషయం ఇంకా గాల్లోనే ఉందే. చెప్పేస్తే పోలా? చెప్తే పోలా? చెప్తే మీది నా పరిస్థితే. ఒకప్పుడు స్టార్ హోటల్ షెఫ్నే, ఇప్పుడు ఇంట్లో కుక్ని. అది హలో సార్. మా పెద్దమ్మ సంగతి మీకు తెలియదు. ఆవిడ్ని చూస్తే అనమ్మా, అమ్మా, ఏముంది రాని ఫ్రెండ్స్ అని పరిచయం చేయి. పరిచయమా? అమ్మకి చెప్పకుండా తెలియకుండా చిన్న పురుగు కూడా లోపలికి రాదు. పురుగులం కాదండి, సారీ పురుగులము. మాణిక్యం, అమ్మా, నీకో మంచి సంబంధం చూశాను. పాప, నా గురించి అనుకునేవు, నీ గురించి అమ్మ చెప్పేది. తెలుసు. నాకిదేమైనా కొత్త? ఇంతకీ ఎవరు? పెళ్లి కొడుకమ్మా, ఇక్కడే ఉంటాడు, మన ఇంట్లోనే ఉన్నాడు అనుకో. మాణిక్యం, జోకమ్మా, ఏదో పాప నవ్విద్దామని, అయినా నమ్మలా. పిల్లోడు డాక్టర్, చాలా మంచోడు, అల్లుడుగా నాకు తగినోడు. మొగుడుగా కూడా తనకు సూట్ అవ్వాలి కదా. నేను నీకు మ్యాచ్ అయినట్టు.
చేసుకుంటే మ్యాచ్ అవుతాడు. మధ్యలో నువ్వు దూరకు వేణు చెప్తున్నా. నువ్వు దూరనిస్తే కదా. నాన్న చెప్పింది కరెక్ట్. చేసుకునేదాన్ని నేను, అతను నాకు నచ్చాలి. అర్థమైంది పాప. నువ్వు ఒక కుర్రోడు జీవితంతో ఆడుకోవాలనిపించినప్పుడు మమ్మీ బ్యాక్ చైర్ డాడీ లాగా నీ వెనక డే అండ్ నైట్ వితౌట్ శాలరీ ఒకటి తిరిగితే అది నీ మనసుకు నచ్చినప్పుడు ఓకే చెప్తావు, అంతే కదమ్మా? మాణిక్యం, అమ్మా పాపను మళ్ళీ నవ్విద్దామని అయినా వర్కౌట్ కాలే. తల్లిగా నీకు సంబంధం చూడటం నా బాధ్యత. చేసుకోవటం చేసుకోకపోవటం నీ ఇష్టం. మాణిక్యం, ఇలాంటి మాటలు నాకు నచ్చుతాయి. మీ గురించే మాట్లాడుకునేది. నువ్వు ఇక్కడ వచ్చింది పనిష్మెంట్ అనుభవించడానికి, వెకేషన్ ఎంజాయ్ చేయడానికి కాదు. లుంగీలు ఎన్లెట్లు ఉన్నారా? 1 by 1 వస్తానే ఉన్నాయి. ఈసారి తగిన కనుక వచ్చిందనుకో పిసికేస్తా. మాణిక్యం, నీ కబోర్డ్ లో డైమండ్ నెక్లెస్ పెట్టాను. నచ్చితే చెప్పు, అమౌంట్ పంపించాలి. నా కబోర్డ్లోనమ్మా? నీ కబోర్డ్ లో ఎందుకు పెడుతుందయ్యా? ఆ నెక్లెస్ ఏదో నీ చేత్తో దాని మెడలో నువ్వే పెడితే బాగుంటుంది కదా. నాకు నచ్చిన పనులు చేస్తే అలాంటివి జరుగుతాయి. ఏం మాట్లాడాలి చెప్పు. అసలు నువ్వు మీ అమ్మ డైరెక్ట్ గా మాట్లాడుకోకుండా మధ్యలో ఆ మాణిక్యం గారిని పెట్టి వాయించేస్తున్నారేంటి? మేమిద్దరు మాట్లాడుకుని మోర్ దెన్ 5 years అవుతుంది. వాట్? మా అమ్మ మాట అంటే ఊళ్ళో అందరికీ గౌరవం. ఒక్కసారి ఒక మాట అందంటే అది జరిగి తీరాల్సిందే. ఓడిపోవడం అనేది అమ్మ డిక్షనరీలోనే లేదు. అమ్మ ఒకే ఒక్క కూతురునైన నన్ను సేమ్ ఆవిడలాగే పెంచింది. ఇద్దరం అమ్మ కూతుళ్లా కాకుండా అక్కా చెల్లెళ్ళ, ఫ్రెండ్సా అని పోల్చుకోలేనంత క్లోజ్ గా ఉండేవాళ్ళం. ఒకరోజు వచ్చిన చిన్న ఇష్యూ వల్ల మా ఇద్దరి మధ్య దూరం పెరిగి మాట్లాడుకోవడం మానేశాం. మా ఊర్లో ఒకే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. అందులో డెలివరీకి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఆపరేషన్ చేసేది అక్కడ ఒక డాక్టర్. అది తెలిసి అమ్మ ఒకరోజు యాభై 56వ సిసేరియన్ నువ్వు చేసేది ఈ రోజు. ఈ చుట్టుపక్కల వేరే హాస్పిటల్ లేదని డబ్బు కోసం మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. నార్మల్ అవుతుందో లేదో కనీసం ట్రై చేయకుండా, పేదవాళ్ళని కూడా చూడకుండా బెదిరించి ఆపరేషన్ చేస్తున్నారు. హలో మేడం, పేషెంట్స్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో మీతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు నాకు. ఈ ఊళ్ళో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ పెట్టింది ఫీజులు లేకుండా ఫ్రీగా డెలివరీలు చేసి రిస్క్ తీసుకోవడానికి కాదు. ఒక ఆడదానివై ఉండి, దట్టు ఒక డాక్టర్ అయి ఉండి ఇలాగైనా మాట్లాడేది? మీకు నచ్చకపోతే మీరే ఒక హాస్పిటల్ కట్టించి అందులో మీ అమ్మాయినే డాక్టర్ని చేసి ఆడవాళ్లకి ఫ్రీగా సేవలు చేసి తరించండి. ఎక్కువ మాట్లాడకు. ఇప్పుడు నువ్వు చెప్పిందే చేస్తాను, చూస్తూ ఉండు. ఆ డాక్టర్ మాటలకి హర్ట్ అయిన అమ్మ నన్ను డాక్టర్ని చేయాలని డెసిషన్ తీసుకుని నాకు చెప్పకుండానే అప్లికేషన్ తెప్పించింది. అమ్మా, వాట్ ఇస్ దిస్? నువ్వు ఆడవాళ్ళకి సర్వీస్ చేయాలంటే వేరేలా థింక్ చెయ్యి, అంతేకాని నన్ను ఫోర్స్ చేయొద్దు. లేదు అను, ఆ డాక్టర్ నన్ను చాలా ఇన్సల్ట్ చేసింది. నువ్వు డాక్టర్ అయి దాని ముందే తిరగాలి. ఏదైనా నీ ఈగో కోసం చదవకూడదు. నేను ఇష్టపడి చదవాలి. నాకు ఆర్ట్స్ అంటే ఇష్టం. ఫైన్ ఆర్ట్స్ చేస్తాను. ఈ అమ్మ కంటే ఆర్ట్స్ ఎక్కువ? నీకు నీ కూతురి కంటే ఆ డాక్టర్ అవడం ఎక్కువ కదా. అను, ఎక్కువ మాట్లాడుతున్నావు. నా మాట కాదన్నావంటే కాదంటున్నా. అలా అందరి ముందు అమ్మ మాటకి విలువ ఇవ్వకుండా బాధ పెట్టేసరికి చాలా ఫీల్ అయింది. నాతో మాట్లాడడం మానేసింది. ఎన్నాడు ఇలా మాట్లాడుకుంటాం? తను నీ కూతురే కదా. తన కూతుర్నే కంట్రోల్లో పెట్టుకోలేని శైలజారెడ్డి ఊళ్ళో వాళ్ల కాపురాల్లో దిద్దుతుంటే నాకెంత అవమానం. నా మనసు ఎంత బాధపడిందో దానికి తెలియాలంటే
దాంతో ఎప్పుడు మాట్లాడకూడదు. అమ్మ నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదని నేను బాధపడ్డా. ఇంకా ఆ రోజు నుంచి నేను కూడా తను మాట్లాడినప్పుడే మాట్లాడాలని డిసైడ్ అయ్యా. దట్స్ ద బ్యూటీ. గుడ్ జాబ్ అను, ఎక్సలెంట్. బాస్, ఈ ప్రాబ్లం సాల్వ్. అవునను, మీ అమ్మ నీతో ఎలాగో మాట్లాడలేదు కాబట్టి నువ్వు మా బాస్ని పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టినా పెద్దగా ఫీల్ అవ్వదు. మహా ఎక్స్ట్రా ఫీల్ అయింది అనుకో, నీతో లైఫ్ లాంగ్ మాట్లాడదు. మీరు ఎలాగో ఆ 30 years మాయకంగానికి ఎలాగో అలవాటు పడిపోయారు. ఆడ ఇంకో 30 years ఎలాగో బతుకుతాడు. అదే ప్రాసెస్ ఫాలో అయిపోండి, ఫ్యూచర్ సేఫ్ కదా. హౌ ఇస్ ఇట్ అను? అసలు ఏమనుకుంటున్నావు మా గురించి? మా మధ్య మాటలు మాత్రమే లేవు, కానీ చాలా ప్రేమ ఉంది. అది చెప్పలేనంత. చేతు, నీకు చెప్తున్నాను విను. నాకు అమ్మ కావాలి. అమ్మతో నేనుండాలి. అమ్మ నాతో మాట్లాడాలి. అలాగే అను, నువ్వు ఆడి మాటలు ఏం పట్టించుకోవద్దు. ఇప్పుడు నేను ప్రామిస్ చేసి చెప్తున్నా, నిన్ను మీ అమ్మని నేను కలుపుతాను. మీ అమ్మ నీతో మాట్లాడేలా నేను చేస్తాను. మన ప్రేమ గురించి మీ అమ్మకి చెప్తాను. తను ఒప్పుకున్నాకే మన పెళ్లి. అమ్మా, పేపర్లో మీ గురించి ఆర్టికల్ పడింది. మాణిక్యం, కాసేపట్లో నా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఫామ్ హౌస్ రెడీ చేయించు. 1 week ఇక్కడే ఉంటారు. మాణిక్యం, ఇంటికి పిలిచే ముందు నా పర్మిషన్ అడగాలని తెలియదా? తప్పకుండా అడగాలమ్మా. నా ఇంటికి నేను పిలవడానికి కూడా పర్మిషన్ కావాలా మాణిక్యం? దేనికమ్మా? ఇది మీ మహాసామ్రాజ్యం, మీరే యువరాని. వచ్చేవాళ్ళు డాక్టర్స్, నాలా ఆర్టిస్టులు కాదు. వచ్చేవాళ్ళు డాక్టర్స్ అయితే నీకు ఆ ప్రొఫెషన్ ఓకే కదా? పాప కూడా కమిట్ అయినట్టుందమ్మా. ఎలాగో పిలిచింది కదా, వచ్చేవాళ్ళు నీకు నచ్చకపోతే టీచి పంపించేద్దాం. ఏమంటావు? ఏమండి, అక్కడ పంచాయతీ అయిపోగానే మేడం గారికి మిమ్మల్ని పరిచయం చేస్తాను. ఆయన ఈ పొలాల్లో పంచాయతీలు ఏంటండి? హాయిగా ఇంట్లో కూర్చొని స్పిట్ వేసి వేసుకుని లడ్డులు చెక్లను తినుకుంటూ అఫీషియల్ గా మాట్లాడుకునే వాళ్ళం కదా. లడ్డూలు చికెనాలా? ఇంట్లో ఉన్న ఐటమ్స్ భలే గెస్ట్ చేశారు, కానీ అవి తినాలంటే మేడం గారికి మీరు నచ్చాలి. నచ్చకపోవడానికి మేము రౌడీలం కాదు, డాక్టర్సే కాదు. అందులో నేను ప్రాణిక్ హీలింగ్ స్పెషలిస్ట్ తెలుసా? ప్రాణిక్ హీలింగ్ అంటే బాడీని టచ్ చేయకుండా షేక్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ అదే. ఐ వాంట్ దట్ షేకింగ్ ట్రీట్మెంట్, ప్లీజ్ షేక్ మీ. హలో, ఐఎమ్ ద మదర్ ఆఫ్ మిల్క్ షేక్ తెలుసా? ఈ బంపర్ ఆఫ్ నీకే సెలబ్రిటీ. అయితే మీరు ఇక్కడ ఉన్నట్టే. ఏరా, చెప్పకుండా పెళ్లి చేసుకుందే కాకుండా ఏంటని అడిగిందని అతను కూడా చూడకుండా, కట్టుకున్న పెళ్ళానికి అమ్మనే జ్ఞానం కూడా లేకుండా 10 రోజులు కొట్టి కొట్టి రూమ్ లో పడేసి తాళం వేస్తావా? ఆడది ముగుడు లేడు, పెద్దదనే గౌరవం కూడా లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఇదో కేసు, దీనికి పంచ్. చూడండి, ఇది నా ఇంటి వ్యవహారం. నేను కొట్టుకుంటా తిట్టుకుంటా నా ఇష్టం. ఇది నా పెళ్ళాం, అది దీని తల్లి. ఇట్లా అందరి ముందు పంచాయతీ పెట్టి నోటుకొచ్చినట్టు మాట్లాడితే రేపటి నుంచి నేను చేసే కాపురం వేరేలాగుంటది. అందుకే మాట్లాడే ముందు కొంచెం ముందు వెనక ఆలోచించి మాట్లాడితే మంచిగుంటది. చూడండి అమ్మా, ఎట్ట మాట్లాడుతున్నాడు. నా బిడ్డగా అన్యాయం చేస్తాడంట. మీరన్నా చెప్పండి అమ్మా. ఏం చెప్తుందా అమ్మా? చెప్పకుండా పెళ్లి చేసుకోవడమే కాకుండా ఎవరిని బెదిరిస్తున్నావురా? నరసింహ, వీడి భుజానికి కాడి తగిలించి పేదవాళ్ల పొలాలన్నీ దున్నించు. ఆడోళ్ళంటే లక్కలేని వీడి కొవ్వు తగ్గేదాకా ఆ పని చేయించు. మదర్ ఆఫ్ మిల్క్ షేక్ అని మీరు షేక్ అవుతున్నారండి? ఆగట్లేదు సార్, పెన్ నిమిషం ప్లీజ్. ఇదిగోండి. ఇది చూశాక కూడా వెళ్ళాలంటే ఎందుకు వచ్చానో తెలుసు కదా. అమ్మగారు వెళ్ళిపోతున్నారు, రండి. నేను పాప ఫ్రెండ్స్ డాక్టర్స్. హలో మ్యామ్.
వారం రోజులు ఉండటానికి ఇక్కడేముంది మీరున్నారు కదా అంటే పువర్ పీపుల్ కి ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి హెల్ప్ చేద్దామని విలేజెస్ అని సర్వే చేస్తూ ఉంటే అదే టైంలో మీ అమ్మాయి అను నన్ను కలిసి ఆ హాస్పిటల్ ఏదో ఈ విలేజ్ లో కడితే మా అమ్మ కళ్ళలో నేను ఆనందం చూడొచ్చంది. నిజమా? అది నీ కూతురు నీతో మాట్లాడకపోయినా దాని నోట్లోంచి చచ్చిన అబద్ధాలు రావు. అది నీ బ్లడ్ ఓ పాజిటివ్. ఇప్పుడు బ్లడ్ గురించి మంచి పని చేసే వాళ్ళకి శైలజారెడ్డి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. మీరు వచ్చిన పని పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండండి. థ్యాంక్ యూ. వేణు, వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయి. చూస్తా చూడడానికి చాలా కనిపిస్తుంది. అమ్మా, మీ అమ్మకు తెలియకుండా ప్రేమించడమే కాకుండా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని శైలజారెడ్డికి కాబోయే అల్లుడిని ఫామ్ హౌస్ లో తీసుకొచ్చి పెడతావా? పాపం, ఈ విషయంలో తన తప్పేం లేదు. జరిగిన దానికి అనుకు సారీ చెప్పి మా అత్తని ఎలాగైనా కన్విన్స్ చేద్దామని ఇక్కడికొచ్చాను. కానీ ఇక్కడికొచ్చాక అర్థమైంది ఫస్ట్ చేయాల్సింది అది కాదు, వాళ్ళిద్దరిని కలపాలని. నైస్ అల్లుడు. సార్, అంటే మీరు మా బాస్ ని అల్లుడుగా యాక్సెప్ట్ చేశారా? ఆల్మోస్ట్. థ్యాంక్ యూ సార్. ఆయన మీరు మెన్షన్ చేసిన ఏం లాభం సార్? ఒత్తులో పత్తి శైలజారెడ్డి గారు అల్లుడైనప్పుడు కదా మా సార్కి మోక్షం. నాకు కావాల్సింది ఆవిడకి అల్లుడు అవటమే కాదు, వాళ్ళిద్దరు కలవటం. దానికోసం అను చేత వాళ్ళ అమ్మకి ఇష్టమైన పనులన్నీ అర్జెంట్ గా చేయించాలి. అను మీద ఉన్న ప్రేమని మళ్ళీ వాళ్ళ అమ్మకి గుర్తు చేయాలి. గుడ్. అయితే 2 days లో నా మ్యారేజ్ డే అనే బ్లాక్ డే వస్తుంది. దాన్ని యూజ్ చేసుకుని ఫాలో అయిపో. ఐశ్వర్య మేడం, ఏంటిదంతా? హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ మ్యామ్. థ్యాంక్ యూ నాన్న. లేడీస్ ఫస్ట్. థ్యాంక్ యూ. ఎవరు చెప్పారు? మాణికం చెప్పాడా? మాణిక్యానికి ఏం తెలుసు మామిడి తాండ్రని. ఇందాక మామిడి తోరణాలు కడుతుంటే అప్పుడే దసరా స్టార్ట్ అయిందా అన్నాడు. కాదు, మన దుర్గమ్మ అదే మేడం గారి మ్యారేజ్ యానివర్సరీ మేమే చెప్పాము. ఓ, మరి మీకెవరు చెప్పారు? ఇంకెవరు, మీ ఏకైక పుత్రిక, ముద్దుల కూతురు, ఆరోగ్యం దేవత, ఇగో మహారాణి శైలజారెడ్డి ఆస్తులకే కాదు అందానికి అభినయానికి వారసురాలు తనే చెప్పింది. ఇంకేం చెప్పింది? ఇంకేం చెప్పిందా? మా అమ్మా నాన్న లేకపోతే నేను లేనని, వాళ్ళు పెళ్లి చేసుకోబట్టే నేను పుట్టి ఈ రోజు నా లైఫ్ ఇంత హ్యాపీగా ఉందని, అలాంటి వాళ్ళ పెళ్లి రోజుని వాళ్ళకంటే ఎక్కువ నేనే సెలబ్రేట్ చేయాలని, మినిమం 3 days ఆ సెలబ్రేషన్స్ ఉండాలని మ్యామ్. అంతేకాదు మ్యామ్, మార్నింగ్ 3 o'clock లేచి మీకోసం ఫుడ్ ప్రిపేర్ చేసింది. మా అమ్మాయి ఇంత మెచ్యూర్డ్ గా మాట్లాడుతుందా? ఇలా బిహేవ్ చేస్తుందా? మేడం, అవును శైలి. 5 ఏళ్ల క్రితం మాట్లాడిన అను వేరు, ఇప్పుడు మాట్లాడుతున్నా అను వేరు. అసలు ఆ మార్పు నేనే నమ్మలేకపోతున్నా. నువ్వు ఒక్కసారి మాట్లాడితే నువ్వు ఎంత మిస్ అవుతున్నావో నీకే అర్థం అవుతుంది. ఇప్పటికే నువ్వు చాలా మిస్ అయ్యావు. ఒక్కసారి మాట్లాడుచు. ఒక్కసారి మాట్లాడుచు. సర్లే రండి, భోంచేద్దాం. డాక్టర్ గారు, నేనే కదా డాక్టర్, అడగండి. నిన్నటి నుంచి మధురవాణి లిక్విడేట్ వాడుతున్నాను. ఓకే. కట్ట దిగి లాక్ ఓపెన్ అయింది. మీ దగ్గర పెన్ ఉంది కదా, దాంతో పర్మనెంట్ గా క్లోజ్ చేయండి. డెఫినెట్ గా క్లోజ్ చేద్దాం. మరి చేయండి. బట్ ఈ పొజిషన్ లో కష్టం. మరి మీరు వెళ్ళి ల్యాండింగ్ పొజిషన్ లో కూర్చోండి. అక్కడ ఎగ్జిట్ ఓపెన్ చేశాక 22 షేపుల్లో 36 సార్లు తిప్పారనుకోండి, మీకు పర్మనెంట్ గా లాక్ అయిపోతుంది. ఆ తర్వాత లాక్ ఓపెన్ చేయండి మా ప్రభో అన్నా సరే నేను ఓపెన్ చేయొద్దు సార్. ప్రతిరోజు వెళ్తుంటే బోర్ కొడుతుంది. అవునండి, మీరు మనుషుల్లో ఏదో దేవుడు. మీ డివోషన్ సార్. ఆ నా పెన్ను. హలో, తీసుకోండి. థ్యాంక్ యూ. వేణు, నువ్వు తినలేదా? అంటే నువ్వు తినకుండా నేను నిన్ను అడగలా. ఐశ్వర్య మేడం, మాణిక్యం ఇక్కడ ఇప్పుడే అటు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అంటే పంపు సెట్ లో ఏదో లీకేజ్ ప్రాబ్లం ఉందని అటు వెళ్ళాడు మేడం. కాకపోతే ఏమన్నా మాట్లాడాలంటే నేను మేనేజ్ చేస్తాను. మేనేజర్ పనిని మేనేజర్ ని చేయని, నీ పని నువ్వు చేయి. అరే, మాణిక్యం పంపు సెట్ నుంచి ఫోన్ చేస్తాడు. మాణిక్యం గారు, ల్యాండింగ్ పొజిషన్ తీసుకున్నా. ప్యానిక్ కాదండి, ప్రాణిక్ పెన్. ఏదో ఒకటి లేవయ్యా, ఆ పెన్ను తోడు ఆపేస్తే నేను బయటకు వస్తాను. మాణిక్యం గారు, ఒక్క నిమిషం మేడగారు మాడతారంట. మాణిక్యం మ్యామ్, ఈ టైంలో ఏం ఇచ్చారంటే బాబు, 1, 2 అవుతాయి. చెప్పండి మేడం. ఎక్కడికి వెళ్ళావు? గట్టు దిగి పొలంలో నేను బయటికి వెళ్ళిపోతుంటే అడ్డుగట్టు పెట్టేకి వచ్చానమ్మా. ఆ పనులన్నీ తర్వాత చేయొచ్చు, ముందు ఇక్కడికి రా. అమ్మా, అన్ని పనులు మనం అనుకున్నప్పుడు జరగవమ్మా. కొన్ని పనులు టైం వస్తే వాటంతా జరిగిపోతాయమ్మా. అమ్మా, పాపతో మాట్లాడతారమ్మా. నేను ఇక్కడి నుంచే కాన్ఫరెన్స్ కలుపుతాను కదా. 1 నిమిషం అమ్మా. హలో, అమ్మగారు లైన్ లో ఉన్నారమ్మా. మాణికం, పొద్దునే లేచి కష్టపడి దగ్గర ఉండి ఇవన్నీ చేయాలా? మన కుగ్గాడికి చెప్తే చేసేవాడు కదా. అమ్మా,
ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ కాకపోతే నేను వచ్చాక పెట్టుకోవచ్చు కదమ్మా డిస్కషన్. మాణిక్యం, ఇది మా అమ్మ పెళ్లి రోజులు, అందుకే అన్ని నా టేస్ట్ ప్రకారం చేయించా. మాణికం, నీకు ఇన్ని నాన్ వెజ్ ఐటమ్స్ రావు కదా, మరి ఎలా చేసావు? అమ్మా మధ్యలో దూరాన్ని అనుకోపోతే పక్కనే సార్ ఉన్నారు. సార్ చేతిలో పెన్ను ఉంది, దాంతో పొలంలో నీళ్ళు ఆపమని చెప్పండి అమ్మా. మాణిక్యం, మధ్యలో నీ గోలేంటి? ఈ స్పెషల్ ఐటమ్ నేనే చేశాను, తిను. బానే ఉంది మాణికం, కొంచెం మసాలా కారం కొంచెం ఎక్కువ. నీళ్ళ అమ్మా కంగారు పడకడమ్మా, తీసుకొస్తున్నాను. ఈ పైప్ లో రావట్లేదు, ఈ బకెట్ లో కూడా లేవు. అను ఈ స్వీట్ తినమని చెప్పు తినమను. మంట తగ్గిందా మాణిక్యం? ఏం చెప్పమంటావమ్మా, నా బాధ వర్ణనాతీతం. అన్ని రంగులు ఒకేసారి చూస్తున్నాను. ఇట్స్ ఏ కలర్ఫుల్ పెయిన్. ఇప్పుడు ఎలా ఉంది మాణిక్యం? వంటగదిలో ఇంతమంది ఉన్నారు, ఇంత కారం వేస్తే చూస్తుంటారా? నాన్న, ఇది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళొద్దన్నా నేనే వేశాను, సారీ. మ్యామ్, నాకు తెలిసి తను ఎప్పుడు వంటగదిలోకి వెళ్ళి ఉండదు. ఈ రోజే ఫస్ట్ టైం, అది కూడా మీకోసమే అనుకుంటా. మీ మీద ఎంత ప్రేమ లేకపోతే మీరు తిన్న కారానికి తన కంట్లో నీళ్ళు తిరుగుతాయి చెప్పండి. జస్ట్ మీరు ఒకసారి మాట్లాడితే తను కూల్ అవుతుంది ప్లీజ్. వేణు, రేపు అమ్మవారి గుడిలో పూజకి ఏర్పాట్లు చేయమని చెప్పాను, అక్కడ ఏం కావాలో చూడు. నాన్న, ఏం జరుగుతోంది? నీకు మంచి మొగుడు రావాలని, నీకు పెళ్లి కావాలని, ప్రత్యేకంగా నువ్వు మీ అమ్మ మాట వినాలని ఆ గోమాతకు పూజ చేస్తుంది మీ మాత. అప్పుడు పెళ్ళైపోద్దా? పెళ్లి కొడుకు వచ్చేస్తాడా? పెళ్ళైందని పెళ్లి కొడుకు పక్కనే ఉన్నాడని నాకు తెలియదు కదా. కాస్త పైకి చెప్తే మేము కూడా ట్రాన్స్లేట్ చేస్తాం కదా. కాదు, నువ్వు ట్రాన్స్లేట్ చేసే వాళ్ళకి చేస్తే చాలు, నాకు మా అమ్మాయికి మధ్యలో దూరక్కర్లేదు. వేణు, మాణికంతో నీకేంటి గొడవ? ఇది గుడి, గుర్తుంచుకో. నమస్కారం అమ్మా. అమ్మా, ఈ మంత్రాన్ని మీరు 3 సార్లు పాప చెవిలో చెబితే అది విని పాప ఈ అన్నం ముద్ద ఆవుకు పెడితే. ఏంటి, నేను వింటున్నాను కదా అని చెప్పుకుంటూ వెళ్తున్నారు? అవును మ్యామ్, పూజారి చెప్పినట్టు చేస్తే చాలా గొప్ప రిజల్ట్స్ వస్తాయి. ఈ క్షణం నుంచి మీ అమ్మాయి మీ మాట వింటది. పంతులు గారు, ఈ పూజని వేరే విధంగా చేయటం కుదురుతుందా? తమరి కోసం ఈ పూజా విధానం మారిస్తే. మాణిక్యం, అమ్మా, ఆ దేవుడు వచ్చి చెప్పినా మీరు మాట్లాడుకోరా. ఓం దైత్వ పూజ విద్మహే భాగ్య ప్రదాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. అమ్మమ్మమ్మ, మామూలు పదాలే నా నోట్లో సరిగ్గా తిరగవమ్మా. అది అలాంటిది మంత్రం అంటే ముద్దుబారి నీ నాలుగుకి కొంచెం నరకమేనమ్మా. పైగా ప్రతి అక్షరానికి ఒత్తు తగిలించారు. నొక్కాల్సిన చోట నొక్కకపోయినా, ఒత్తాల్సిన చోట ఒత్తకపోయినా కీడమ్మా. వెరీ బ్యాడ్ అమ్మా. ఏమనుకోకండి, ఒక్కసారి డైరెక్ట్ అయిపోతే చెవు పక్కనే ఉంది కదమ్మా, జుంపుగా తగిలించుకుని. మాణిక్యం బాబు, గో బ్యాక్, గో బ్యాక్, గో గో గో. మ్యామ్, ఈసారికి నన్నే మీ మాణిక్యం అనుకోండి, నాకు చెప్పండి, డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తా. ఓకే అను, క్లోజ్ యూర్ ఐస్, కమాన్. పర్లేదు మేడం, చెప్పండి, యాజ్ ఇట్ ఇస్ చెప్తా, డోంట్ వరీ. ఒక్క ఛాన్స్, నన్ను నమ్మండి. కళ్ళు మూసుకో, చెప్పండి మ్యామ్. దైత్వ పూజ కొంచెం పక్క జరగండి, కొంచెం.
హ్యాపీనా? చాలా. ఇదే మంచి టైం. ఇదిగో మీ అమ్మ రాగానే నీ చేత్తో ఈ దేవుడి ప్రసాదం ఇవ్వు. ఎంత శత్రువు అయినా ప్రసాదం వద్దనే క్వశ్చనే లేదు. అంటే ఇది తీసుకుంటే మాట్లాడుతుందా? అట్లీస్ట్ ఆ మాణిక్యం పక్కకు పోతాడు. ఎక్కడో ఒక చోట మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి మాటలు కలుస్తాయి. సరేనా? ట్రై చేయి. వస్తున్నారు. వేణు కాన్ రమను ప్రసాదం. మాణిక్యం. అమ్మా బాబా పొంగలే ఉండమ్మా, అమ్మగారికి ఇస్తాను. నేను నీకిస్తున్నా, తీసుకుంటావా తీసుకోవా? ఏంటి కొత్త అలవాటు మాణిక్యం? ఎప్పుడు లేనిది. అందుకే ఇప్పుడు ఇస్తున్నా, తీసుకో. తీసుకోమంటే అన్ని మర్చిపోయి తీసుకోదు ఈ శైలజారెడ్డి. అయ్యో మ్యామ్ కోపాటకండి ప్లీజ్. ప్రసాదం అంటుంది కదా, తీసుకోండి. నువ్వు ఆగుతావా? పోనీరే అని తగ్గి ట్రై చేస్తే వినవా నా మాట? ఏంటి వినేది? మాణిక్యం ఎవరిని బెదిరిస్తుంది? ఏ వద్దు ప్రసాదం. ఇలాంటి పొగరుబోతు పనులు చేస్తే నా నుండి ఇంకా దూరం అవుతుంది. జరగండి. మ్యామ్ ప్లీజ్. నాన్న శైలజారెడ్డి అల్లుడా, వచ్చిన చిన్న ప్రాబ్లం కి 5 ఏళ్లు మాట్లాడుకోలేదు వాళ్ళిద్దరు. ఇప్పుడు నువ్వు ఆమెకు నచ్చిన పనులు చేసినంత మాత్రాన ఆ 2 కుప్పలు కలుస్తాయంటావా? నేవార్. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ కంటే ఈగో పర్సెంటేజ్ చాలా ఎక్కువ. ఆ అమ్మ కూతుళ్ళ మధ్య నువ్వు నీ ప్రేమ నలిగిపోవడం ఖాయం. ఇదిగో చెప్పా. హలో అన్నయ్య, హౌ ఆర్ యు రా? నేను బానే ఉన్నా, నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. ఏం చేస్తున్నావు అక్కడ? నేనా? నాదే ఉంది, నా పెళ్లి పనిలేగా. సిగ్గుండాలరా. ఏ అన్నయ్య అయినా ముందు చెల్లి పెళ్లి చేసి తర్వాత వాడు చేసుకుంటాడు. వస్తే నా స్వీట్ సిస్టరు, అసలు ముందు మా పెళ్లి జరుగుద్దో లేదో చూడాలిగా. అయినా నీ పెళ్లి ముందా నా పెళ్లి ముందా అంటే నీకు నచ్చినోడు దొరకాలిగా ఫస్ట్. ఆల్రెడీ దొరికాడు కదా పెళ్లి చూపుల్లో. ఒకసారి ఆయనతో మాట్లాడు. ఇది మామూలు స్పీడ్ లో లేదు. హలో హలో బావగారు, ఎలా ఉన్నారు సార్? నువ్వు చాలా ఫాస్ట్ గురు. సార్ ఎలాగైనా సరే మా పెళ్లి మీరే జరిపించాలి సార్, ప్లీజ్. సర్లే గాని నువ్వు ముందెళ్ళి మా నాన్ని కలు. తిడతాడు, తిట్టించుకో. వదలకుండా వారం తర్వాత మళ్ళీ వెళ్ళు. మళ్ళీ తిడతాడు, పడు. అప్పుడు ఆయన కొంచెం తగ్గుతాడు. ఆయన్ని బతిమాలు. అప్పుడు తన ఈగో సాటిస్ఫై అయి నీ మీద జాలి కలుగుద్ది. అప్పటికైనా మీ డాడీ ఓకే అంటారా? అది తెలియదులే గాని ఆ తర్వాత కదా నేను నడుపుతానుగా. ఆ మాత్రం హామీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బావగారు. ఉంటాను. ఓకే బాయ్, టేక్ కేర్. క్రేజీ పీపుల్ వీళ్ళు అసలు. ఇంత గ్యాప్ లో అంత నడిపేశారు. ఇక్కడ మన పెళ్లి గురించి, అక్కడ నీ సిస్టర్ పెళ్లి గురించి నువ్వు పడే తపన చూస్తుంటే నాకెంత అను, ఎవరైనా చూస్తారు. చూస్తే చూడండి. అరే మీ అమ్మకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా నీకు? హాయ్, పిలిచారంట మ్యామ్. అతను ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు మ్యామ్. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం అతనిలో లేదు, అనులోనే ప్రాబ్లం. అతను డాక్టర్. నాకు అల్లుడు కావాలని చాలా ముచ్చట పడుతున్నాడు. చాలా మంచి సంబంధం. ఈ సంబంధం వదులుకోవటం నాకు అస్సలు ఇష్టం లేదు. అనుతో తన గురించి ఆల్రెడీ మాట్లాడాను, కానీ అది కాదు అంది. మళ్ళీ ఇంకోసారి అడిగి అది కాదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నేనేం చేయలేను, సారీ. ఓ సారీ మ్యామ్, 1 minute. సారీ మ్యామ్. హలో ఎరా, ఇవాళ డేట్ ఎంత? 18th. ఇది అడగడానికి ఫోన్ చేశారా? నీకు గుర్తు చేయడానికి ఫోన్ చేశాను. నేను అనౌన్స్ చేసినట్టు పెళ్లి జరగాలంటే కరెక్ట్ గా 1 week టైం ఉంది. అటువైపు నుంచి వెళ్ళి ఆ శైలజారెడ్డిని కన్విన్స్ చేయలేని అనుకుంటే వదిలేసి. నీ పెళ్లి ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. వచ్చాయి. యా ఓకే నాన్న, పని అయిపోద్ది. జస్ట్ గివ్ మీ సమ్ టైం. ఆ టైమే లేదురా మన దగ్గర. దట్స్ వాట్ వి డోంట్ హ్యావ్. ఈ పెళ్లి నీ కోసం కాదు, నా కోసం చేసుకుని తీరాలి. అది నేను చెప్పిన టైంకే జరిగిపోవాలి, అంతే. ఓకే నాన్న, యా షూర్ ఇట్ బీ డన్. ఎవరు? నాన్న 25th ఏదో పెళ్ళుంది, ఓ తప్పకుండా రమ్మన్నారు. అయితే నీ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కి నువ్వు ఉండవా? నా ఫ్రెండా? ఎవరు మ్యామ్? నీ ఫ్రెండ్ అనుది. 25th తన ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేశాను. అంటే తను ఇంకా ఒప్పుకోలేదు కదా? ఒప్పించు మరి.
పేరెంట్స్ గా మేం చెప్పటం కంటే ఫ్రెండ్ గా నువ్వు చెప్తే అది కాదందేమో అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ కాదంటే దాన్ని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. చెప్పి చూడు. చల్లటి గాలిస్తుంది, కానీ మిమ్మల్ని చూస్తే జాలిస్తుంది. తండ్రి ఈగోని సాటిస్ఫై చేద్దామంటే అనుని పెళ్లి చేసుకోలేరు. పోనీ అను ఈగోని సాటిస్ఫై చేద్దామంటే అనుని వాళ్ళ అమ్మని కలపలేరు. పోనీ మీ అత్త ఈగోని సాటిస్ఫై చేద్దామంటే ఆవిడ తెచ్చిన మ్యాచ్ ని అనుని పెళ్లి చేసుకోమని చెప్పలేరు. ఏ ప్రేమికుడికి రాని కష్టం మీకు వచ్చింది బాస్. చెప్పండి బాస్, మీరు ఏం చేద్దామంటారో, నన్ను ఏం చేయమంటారు? 25th మీ పెళ్లికి వచ్చి గెస్ట్ లను రిసీవ్ చేసుకోమంటారా, లేకపోతే అదే డేట్ కి అను ఎంగేజ్మెంట్ కి గెస్ట్ లా వచ్చి పోవచ్చేమంటారా? చెప్పండి బాస్. ఐ సర్వీస్, ఐ స్విగ్గీ. పొద్దున్న నుంచి బ్రెయిన్ పనిచేయట్లేదు చారి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్లు ఇవ్వాలంటే అర్జెంట్ గా అనుతో మాట్లాడాల్సిందే. మరి ఫోన్ చేసి లేపేద్దాం బాస్. ట్రై చేస్తూనే ఉన్నాను, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. రేడియేషన్ కాన్షియస్ అన్నమాట. ఓ పని చేద్దాం బాస్, ఇంటికి పవర్ కట్ చేసి పాప రూమ్ లోకి వెళ్ళిపోయి పాపకు కన్వే చేద్దాం. హ్యాపీనా? అది పాపనే పిల్లది రూపు. పిల్లి సరైన గా పరిగణించండి. అదే కదా ఏం చేసావు? నేను అన్నాను సార్. అంటే ఎందుకు భయపడదు? వెళ్ళి పిలిచిరా బాబు. నువ్వే ఓకే సార్. నా గదిలో గాలి రావట్లేదు. డాక్టర్ గారు, లిక్విడ్ డేట్ బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. పైగా అర్ధరాత్రి. ప్రాబ్లం పీక్ లో ఉందండి. మీరు ఏదో రకంగా హీలింగ్ చేసేసి డోర్ లాక్ చేయండి ప్లీజ్. మీ పెన్నకి దండం పెడతా. అయ్యి బాబోయ్, ప్రాబ్లం హార్బుల్ గా ఉందంటే ఎలకల సౌండ్ చేస్తాడేంటి? ఏంటయ్యా, నిన్ను నమ్ముచ్చి కూర్చుంటే కాల్ కట్ చేస్తావేంటి? మొన్నంటే మేడం ఉన్నారు, ఇప్పుడు ఇద్దరు ఒంటరిగానే ఉన్నాగా. ఏదో ఒకటి చెయ్యి. పొజిషన్ ఆరుకోవాలంటే వినవే. నేచురల్ డిజాస్టర్ అయ్యా. నీ కాలు ముక్తా పంచాను. నేను ఇక్కడి నుంచే నువ్వు ఏం చెప్పినా కోఆపరేట్ చేస్తాను. ముందు ఆ హీలింగ్ పెద్ద డోర్ లాక్ చేయవయ్యా. త్వరగా లాక్ చేయి, లాక్ చేయి, లాక్ చేయి. ఇది శాశ్వతంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇప్పుడు ఎలాగా? ఇది ఆడేసుకుంటారు బాబోయ్. వీడిని ఎక్కడున్నా వదలకూడదు. ఈ డిస్టర్బెన్స్ ఏంటి? పడుకోనివ్వకుండా. ఇప్పుడు పడుకోపోతే నేను ఆ రూమ్ కు వెళ్ళిపోతా. నా నిద్ర అంతా చెడిపోతుంది. ఏంటి అర్ధరాత్రి సరసాలు? ఈ టైంలో ఎందుకు వచ్చావు? నిద్ర పట్టట్లేదా? నువ్వు పెట్టే టెన్షన్స్ కి ఇప్పుడు సరసాలు ఆటో తక్కువ నా మౌన్. ఈ పొడితో మోషన్స్ కి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. గాలి లేదని దుప్పటి కప్పుకుందేంటి? మాట వినదు.
నాతోనే పెట్టుకుంటుందా? ఏమొచ్చింది దీనికి? ఈ టైంలో ఎలా పరిగెడుతుంది? ఏంట్రా అసలు నీ ఉద్దేశం ఏంటి, ఆ ప్రాణిక్ హీలింగ్ ఉద్దేశం ఏంటి? మీరు అసలు నాకు రికమెండ్ చేయరా? అసలు నేను రికమెండ్ చేస్తాను, నువ్వు ఇక్కడికి వచ్చావు. ఈ టైంలో ఏంటి మాణిక్యం? నాకు కాదు, దీనికి చెప్పు. ఏ టైంలో రావాలో ఏ టైంలో రాకూడదు. అర్ధరాత్రి అపరాధం లేకుండా ఓ తట్టి లేపేస్తుంది. కడుపులో ఒకటే అల్లరి పట్టుకోలేకపోతున్నాను. మాణిక్యం హీలింగ్ తో నయం కాని రోగాలు సంకల్ప బలంతో నయమవుతుంది తెలుసు. మనం గెలవటంలో లేని ఆనందం పక్కోని గెలిపించడంలో ఉంటది. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి వాట్సాప్ మెసేజ్లు పొద్దున్నే సాయిబాబా ఫోటో పెట్టుకుని గుడ్ మార్నింగ్ చెప్పుకుంటే బాగుంటాయి. సంకల్ప బలాలు సంకలో సెగ్గట్లని రెచ్చగోకో సలిపేస్తుంది ఇక్కడ. ఈ పెన్ పెట్టు. ఏంటిది? ఇది ప్రాణ హీలింగ్ పెన్ కాదు, సెల్ఫ్ హీలింగ్ పెన్. ఒకసారి ఒంగోలా ఇది తిప్పుకో. అలా తిప్పడం. మాణిక్యం, అమ్మా ఈ టైంలో ఏం చేస్తున్నావు ఇక్కడ? సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటున్నానమ్మా. మీకు ఏ విధంగా సహాయపడగలను? అను ఇటువైపే వెళ్ళినట్టుంది. నాతో రా చూద్దాం. ఎటు వెళ్ళుంటుంది? ఏదో సౌండ్ వచ్చింది కదా. గుడ్ మార్నింగ్ మ్యామ్. నువ్వేంటి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? అంటే నా హీలింగ్ పెన్ ఎక్కడ పడిపోయింది మ్యామ్. దాన్ని వెతుకుంటే అసలు యూఎస్ క్లయింట్స్ కాల్ చేసిన టైం కదా. ఓ మీ దగ్గర ఉందా? థ్యాంక్ యూ సార్. ఇదే యూఎస్ క్లయింట్స్ సంగతి తర్వాత, ముందు ఇండియన్ క్లయింట్స్ ని సాటిస్ఫై చేయండి. $71. ఇదేంటిది? ఏంటి చారి ఒక్కదానివే నిలబడ్డా? ఒక్కదాన్ని జెండర్ చేంజ్ చేసేటి మేడం. ఏంటి మేడం లోన్లీగా నిల్చున్నారు? చల్లగాలి కోసం వచ్చాలి. నువ్వు వెళ్ళు. పాప ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటుందంట మేడం, మీరు లోపలికి రండి. ఏదో ఒకటి ఏడవండి. ఏంటి నిలబడ్డావు? వెళ్ళి పవర్ చెక్ చేయి. అలాగేనమ్మా. ఏంటి చేతు ఈ టైంలో? కొంచెం ఉంటే దొరికేసేవాళ్ళు. అను, సిచ్యువేషన్ చాలా సీరియస్. నీ అమ్మ నేను ఇక్కడికి టెంపుల్ లో జరిగే ఉత్సవం కోసం తీసుకురాలేదు. ఈ ఫామ్ హౌస్ ఓనర్ కి ఇచ్చి పెళ్లి చేద్దామని తీసుకొచ్చింది. అయితే ఏం చేద్దాం? అను, ఈ సిచ్యువేషన్ లో ఎవరో ఒకరు తగ్గపోతే ఎప్పటికీ ఎండ్ అవుతుంది. నువ్వు రేపు కలిసి సారీ చెప్పు, జరిగిన దానికి క్షమించమని అడుగు. నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నట్టు ఆవిడ ఫీల్ అయి మాట్లాడటం మొదలు పెడితే అప్పుడు మన మ్యాటర్ ఓపెన్ చేసి ఆవిడని ఎలాగైనా కన్విన్స్ చేస్తాను. ట్రస్ట్ మీ. అన్ని బాగున్నాయి కానీ నేను చెయ్యని తప్పుకి సారీ చెప్పను. అను, అయినా బాస్ అప్పుడు మీ డాడీ కాలు పట్టుకుంటేనే పెళ్లి చేశారంటే పట్టుకోలేదు. ఇప్పుడు అలా మాకు సారీ చెప్పుద్దా? డోంట్ బి ఫిజికల్ బాస్, బీ ప్రాక్టికల్. నా మాట విని ఆవిడ నమ్మకుండా మీ ప్రయత్నం మీరు చేయండి. ఆ అమూర్తలే నమ్ముకోండి. అసలు నా ప్లాన్ గానీ మీరు కరెక్ట్ గా ఫాలో అయ్యంటే ఏదో అంటున్నాడు చారి. ఏం లేదు మ్యామ్, మీ గురించే. అది అను చెప్పింది యాస్టిస్ రిపీట్ చేస్తున్నాడు. ఓ ఏం చెప్పింది? ఇప్పుడు ఎందుకు బాస్? పర్లేదు, వాళ్ళ అమ్మ గురించే కదా. అదే మీరు ఇక్కడ మొక్కితేనే మీకు అను పుట్టిందని. ఓ అది దానికి ఇంకా గుర్తుందా? అలా అంటారేంటి మ్యామ్? మీ ఇద్దరి మధ్య మాటలు మళ్ళీ ఇక్కడే పుట్టాలని, అలా జరిగితే తడి బట్టలతో గుడి చుట్టూ పొర్లు దండాలు పెడతానని మొక్కుతుంది. ఇవన్నీ చేయకుండా అదొచ్చి నా దగ్గరే మాట్లాడొచ్చు కదా. అమ్మా తప్పైంది క్షమించమని. మీరు తనకు నచ్చిన పని చేస్తే తనొచ్చి మీరు చెప్పిన పని చేయడానికి సిద్ధంగా ఉంది మ్యామ్. ఎస్ మ్యామ్, మీరు చూపించిన వాడినే పెళ్లి చేసుకుని మిమ్మల్ని గెలిపించడానికి రెడీగా ఉంది మ్యామ్. మ్యామ్, ఈ గుళ్ళో ఉన్నంతసేపు మీరు ప్రేమ మాత్రమే చూపిస్తారని అందరూ అంటున్నారు. ఆ మాట నిజమైతే అమ్మ సన్నిధిలో మీ అమ్మ ప్రేమ చూపించి తనతో మాట్లాడండి ప్లీజ్. అదే మీ ఈగో అడ్డొస్తే కనీసం ఒక మెసేజ్ అయినా పెట్టండి, అను ఐ వాంట్ టాక్ యూ అని. అప్పుడు తనే వచ్చి మీతో మాట్లాడుతుంది కదా. అలాగైనా మీరే గెలిచినట్టు కదా మ్యామ్. అను నీతో మాట్లాడుతుంటే ఎంత బాగుంటుంది. తన పెళ్లి కోసమైనా నువ్వు ఈ మెసేజ్ పెట్టి తీరాలి, నేను చెప్తాను.
మాట్లాడుకోనండి. యు జస్ట్ మెసేజ్ మీ. ఇదంతా నీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. అను, నేను చైతూని. మీ అమ్మ అదిగో అక్కడుంది. అక్కడుంది. నేను మీ అమ్మని అనుకోని నన్ను హక్ చేసుకోవడం ఎందుకు? మీ అమ్మ అక్కడే ఎదురుగా ఉంది కదా. వెళ్ళు. చూసారా మీరు మాట్లాడతానంటే అసలు మనిషిని కూడా పోల్చుకోకుండా బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఎంత గట్టిగా వాడేసుకుందో పాప. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్. అను, ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకు? డైరెక్ట్ వెళ్ళి మాట్లాడు. అబ్బబ్బబ్బబ్బా, ఏం నాటకాలు ఆడుతున్నారా? సిచ్యువేషన్ సంబంధం లేకుండా ఎంట్రీ ఇచ్చి మీరు నోటికి ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడుతున్నారు. ఎంతకీ మీరెవరు? వీడి చెల్లెల్ని మా వాడు చేసుకుంటే నువ్వు ఇలా తగలడు. వీడికి అంకుల్ అయి ఉండేవాడిని. మరి అవ్వలేదు కదా, ఇక్కడేం పని? పని నీతో కాదు రాజా, శైలజారెడ్డి గారితో. నాతోనా? ఏంటి? వీడు మీ ఏకైక పుత్రిక అను బోత్ ఆర్ ఇన్ డీప్ లవ్. మీకు చెప్పకుండా ఇద్దరు ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకున్నారు. 25వ తారీఖున వీళ్ళ మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ చేసేసి వాళ్ళ నాన్నగారు అనౌన్స్మెంట్ కూడా చేసేసారు మేడం. ఏయ్, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? మీరేది ఊరికరే నంబరని తెలుసు మేడం, అందుకనే ఎవిడెన్స్ తో సహా వచ్చాను. ఇదిగో చూడండి. ఈ విషయం ఇక్కడున్న మీకు తప్ప అందరికీ తెలుసు మేడం, ఇంక్లూడింగ్ మీ వారికి కూడా. మీరు చెప్పండి అయ్యా, మాట్లాడరే. అవునక్క, అనమ్మ నీకు ఈ విషయం చెప్తే చచ్చిపోతానని నొట్టించుకుంది. అందుకే. మ్యామ్ అది కాదు, ప్లీజ్ లెట్ మీ. తప్పు నా ఇంట్లో కూడా ఉంది కాబట్టి నిన్ను ప్రాణాలతో వదులుతున్నా. లేకపోతే ఇక్కడే నిలువునా పాతేసేదాన్ని. నీకు అరగంట టైం ఇస్తున్నాను. ఆ తర్వాత ఈ ఊర్లో ఎక్కడ కనపడినా నిన్ను నరికి పోగి పెడతా. మీరంతా నా మనుషులు. నేను చెప్పేది. నాకేం చెప్పదు. నేను కోపం చూపించటానికైనా నాకు తల్లి అని గౌరవం ఇవ్వనప్పుడు, నేననే ఒక దాని దృష్టిలోనే లేనప్పుడు నేనెంత అరిచినా వేస్ట్. నా కూతురి పొగర్ని ఊహించగలిగాను గాని దాని కోపాన్ని ఊహించలేకపోయాను. నన్ను ఎంత కాదనుకుంటే ఒకడిని ప్రేమించి ఎంగేజ్మెంట్ దాకా వెళ్లి ఉంటుంది. 5 ఏళ్ల క్రితం నన్ను అవమానించి మా మధ్యలో మాటలే లేకుండా చేసింది. ఇప్పుడు నాకు తెలియకుండా వాడితో ఎంగేజ్మెంట్ చేసుకుని డాక్టర్ అని చెప్పి ఇంట్లో పెట్టి నన్ను చీట్ చేసింది. ఇక లైఫ్ లాంగ్ నన్ను చీట్ చేస్తూనే ఉంటుందా? శైలజారెడ్డి శత్రువుల్ని కంట్రోల్లో పెడుతుందని అనుకుంటారందరూ. కానీ నా కడుపునే నా శత్రువు పుట్టిందని ఫీల్ అయ్యేలా చేసింది. శైలజ, భర్తగా నేనెప్పుడూ ఎదిరించలేదు. ఈ ఒక్కసారి నా మాట. అది నీ కూతురు, కల్లో కూడా తప్పు చేయదు. ఒక్కసారి దాని గురించి కూడా ఆలోచించు. అదంటే నీకెంత ఇష్టమో, నువ్వంటే దానికి అంతే ప్రాణం. అంత ప్రాణమైతే, నిజంగానే ఈ అమ్మ అంటే అంత ఇష్టమైతే నేను చెప్పినట్టు చేయమను. తన ఇష్టమైన చదువుకుని 5 ఏళ్లు నన్ను దూరం చేసుకుంది.
ఇప్పుడు నేను చెప్పినోడిని పెళ్లి చేసుకుని జీవితాంతం నాతో ఉండమను. ఎలా కుదురుతుంది? వేణు! ఏం శైలజారెడ్డి మంచిగున్నావా? 4 వారాల సందికి ఎప్పుడెప్పుడు గిట్ల ఒక్కదానివే దొరుకుతావని కత్తికి సానా పెట్టి కూర్చున్నా. ఈ తల్లి దొరికినవు. నీకో విషయం ఎరకనా? నేను ఉంచుకున్న దానికి అడ్డొస్తుందని మా అమ్మనే చంపినవాడిని. నువ్వు లెక్కనానే నాకు? నన్నే ఆడాళ్లతో కొట్టిస్తావే? నీ అవ్వ గిప్పుడు చూడు ముక్కలు ముక్కలుగా నరుక్కుతావు. రేయ్, ఈ శైలజారెడ్డిని చెప్పడానికి దద్దమలాగా ఎదురు చూసినోడివి నువ్వే మగాడివిరా? రా చెప్పు, ఎట్ట చెప్పుతావో చూస్తా. అయ్యా అనవసరంగా ఆవేశపడకు. గది చేస్తే నీకు నాకు ఇద్దరికి లాభమే. నా బెనిఫిట్ కోసం ఈ ఊరు రాలేదు. అనుని ప్రేమించినప్పుడే తనకే ప్రాబ్లం వచ్చినా నేనుంటానని మాటిచ్చి ఇక్కడికి వచ్చాను. అయితే దాంతో పాటు నువ్వు చేస్తావు.
అను మీ అమ్మ వాటర్. నాకేం అక్కర్లా. నేనేం ఇవ్వట్లేదు. శైలజ చేతికి వెంది మాణిక్యం ఎక్కడా? మాణిక్యం మాణిక్యం ఎక్కడా? మాణిక్యం ఎక్కడా? ఏంటి మళ్ళీ మొదలా? ఏం తల్లి కూతుర్లండి బాబు మీరు ఆ? అసలు భూమి మీద మీలాంటి వాళ్ళు ఉంటారా? పేరుకు మాత్రం టన్నుల కొద్ది ప్రేమ ఉంది, కానీ అది ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎక్కడ లేని పొగరు ఫ్రంట్ సీట్ లో వచ్చి కూర్చుంటది. అమ్మ కోసం 100 రకాల వంటలు చేస్తావు నువ్వు, కానీ సారీ చెప్పమంటే చెప్పు. కూతురు కోసం డైమండ్ నెక్లెస్ కొని కబర్డ్ లో పెడతారు, కానీ ప్రేమగా మెడలో వేరే. అసలు ఒకరి ఫీలింగ్స్ ఇంకొకరికి ఎక్స్ప్రెస్ చేయకపోతే లోపలున్న ఇష్టం బయటికెలా వస్తుంది? ఇద్దరు కావాల్సిన వాళ్ళ మధ్య మూడో వాడు దూరితే దూరం పెరుగుతుంది కానీ తగ్గుద్దా? అయినా మీ కూతురు ఇంత పొగరుగా బిహేవ్ చేస్తూ ఉంటే మీరు అర్చీలా బిహేవ్ చేయకూడదని చెప్తే మీ మాట విందా? తల్లి కంటే గొప్ప టీచర్ ఇంకెక్కడ ఉంటుంది? మీరు తలుచుకుంటే ఒక్క హాస్పిటల్ స్టార్ట్ చేసి పూర్ పీపుల్ కి సర్వీస్ చేయలేరా? అది మీ కూతురుతోనే చేయించాలన్న ఈగో ఏంటి మీకు? సరే ఒకవేళ తను డాక్టర్ అయి మీకోసం హాస్పిటల్ స్టార్ట్ చేసిందనుకో, ఖచ్చితంగా తను మనుషుల్ని చంపేస్తుంది. ప్రాణాలు కాపాడే బిహేవియర్ అతంది. ఎలా పెంచారో మీకు తెలీదా? అందుకే తను నాకు వద్దు. తను నన్ను ప్రేమించాక మాక్సిమం మారిపోయింది అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది అమ్మ మీదే అలిగి 5 ఏళ్లుగా అమ్మతోనే మాట్లాడట్లేదు. అమ్మని గౌరవించలేని ఆడది మొగుడినేం గౌరవిస్తుంది? మొగుడికే రెస్పెక్ట్ ఇవ్వని అత్త అల్లుడికేం విలువిస్తుంది? 20 ఏళ్లుగా భరిస్తున్నాను ద మోస్ట్ ఈగోస్ట్ ఫాదర్. అది చాలు నా లైఫ్ కి. ఆయన వల్ల నా సిస్టర్ పెళ్లి చెడి తను అక్కడ ఇంట్లో కూర్చొని ఏడుస్తుంది, మళ్ళీ ఇక్కడ కూర్చొని నేను ఏడవలేను. అన్నట్టు మర్చిపోయాను, నా మీద కోపంతో పాపం మీ కూతురికి నరకం చూపిస్తారేమో. దయచేసి అలా చేయకండి. ఆడపిల్ల బాధపడితే తట్టుకోలేని శైలజారెడ్డి అనులో తన కూతుర్ని చూసి పగ పెంచుకోకుండా తను ఒక ఆడపిల్లని మర్చిపోయి ఉంటే గుర్తు చేసి వాళ్ళ అమ్మ తనతో మాట్లాడేలా చేయండి ప్లీజ్. హలో. నా ఇంట్లో నిప్పు పెట్టి నువ్వు అక్కడ ప్రశాంతంగా కూర్చుంటావా? వాట్ నాన్సెన్స్. ఎవరు? నా గురించి తెలిసి కూడా నేనెవరని అడిగావంటే నీ కొడుకు చెప్పినట్టు నీకు బలుపు నిజంగా ఎక్కువే. దా దించుతా. నీ కూతురు నా దగ్గర ఉంది. శాంతి అది, శాంతి అది నా దగ్గర ఉందంటుంటే ఆ అరుపులేంటి? నా కూతురు ఎంగేజ్మెంట్ నాకు తెలియకుండా చేశావు. ఇప్పుడు నీ కూతురు పెళ్లి నీకు ఇష్టం లేని వాడితో నీకు చెప్పి చేస్తున్నా, అది 1 గంటలో. నాలాగా నీకు ఈగో ఎక్కువ అని విన్నాను, దాని దమ్మేంటో చూడాలనుంది. మగాడివైతే వచ్చి ఆపుకోరా. అదేంటండి, నేనొచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మా అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేస్తారని కదా.
నా కొడుకుని రిజెక్ట్ చేసిన అతని కొడుకుని కాళ్ళు చేతులు విరగొడతారని ముందు ఆ పని చూడండి. పదరా. ఏడికి పోతావు? అక్క పర్మిషన్ కావాలి. ఏంటి మేడం ధమ్కి ఇస్తున్నారా? आपको मालूम है मैं कौन हूँ? సారీ డాడ్. ఆవిడ కొడితే నువ్వు సారీ చెప్పడం ఏంటి? అయ్యా మన పుత్రరత్నంగా ఏదో బిస్కెట్లు వేస్తున్నాడు, ఓ లుక్ ఏంటి చెప్తాను. మ్యామ్, అను ఎంగేజ్మెంట్ జరగడానికి మెయిన్ రీజన్ చేతు కాదు, వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్నను మా నాన్న రెచ్చగొట్టడం వల్ల ఎంగేజ్మెంట్ జరిపించారు అంతే. అన్ని బాగుంటే ఈ పాటికి చేతు వాళ్ళ సిస్టర్ ని పెళ్లి చేసుకుని వాళ్ళ పెళ్లి విషయం మీ దగ్గర మాట్లాడడానికి వచ్చేవాడిని. ఇలాంటి విషయాలు మాట్లాడేవాడిని కాదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎంతసేపు చూసుకుంటారు ప్రేమికుల్లాగా? ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది అక్కడ. హలో, నాకేం చెప్పి వెళ్ళావు? ఏం చేసావురా? ఆ శైలజారెడ్డిని నీ పెళ్లి కొప్పించుకుంటానని చెప్పి దాన్ని రెచ్చగొట్టి ఇప్పుడు నా కూతురు పెళ్లి చేస్తావా? నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి నాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తావా? నానా, నేనేం శాంతిని ఇక్కడ తీసుకురామన్లా. నా మాటలకి ఆవిడ అంతలా కనెక్ట్ అయ్యి ఇప్పుడు ఆవిడ చేసే పనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా చెల్లి పెళ్లి శైలజారెడ్డి గారి చేతుల మీదుగా జరగాలని రాసుందేమో, అందుకే అను కూడా నా లైఫ్ లోకి వచ్చింది. కల్పను కానీ కళ్యాణం దగ్గరుండి చేపిస్తా. నా చెల్లికి అన్నలా కాకుండా నీ స్థానంలో తండ్రిలా అల్లుడి కాళ్ళు కడిగి మరీ కన్యాదానం చేస్తా. నానా, అక్కడి నుంచి అరిస్తే ఈ పెళ్ళేం ఆగదు. ఇక్కడికొచ్చి నువ్వేంటో చూపించు. ఏమైందండి? నీ కూతురు పెళ్ళంట. చీర కట్టుకొస్తాను. నానా ఆగండి, చేయి తీస్తారా? మన పిల్ల నోర్మోయ్, అసలు దీన్ని కాదు వీడి అనాలి. ఈ ప్రాబ్లం అంతా వీడు క్రియేట్ చేసిందే. చంపేస్తాను నిన్ను. హౌ డేర్ యు! ఎక్కడికొచ్చి ఎవరిని బెదిరిస్తున్నావో అర్థం అవుతుందా? వాడి శైలజారెడ్డి అల్లుడు. Do you know who I am? నేను ఎవరో తెలుసా నీకు? నువ్వు ఎవడైతే నాకేంటి? ఇక్కడికి వచ్చాక ఎవరైనా నాకంటే తక్కువే. నేనున్నప్పుడు నువ్వు మాట్లాడే మాటలు చేసే పనులు నా కంట్రోల్లో ఉండాలి. గుర్తుంచుకో. ముందు నేను చెప్పేది విను. నా కూతురు విషయంలో నువ్వు చేసిన పనికి నీ ప్రాణాలు తీసేయాలన్నంత కోపం వచ్చింది. కానీ అది పాజిటివ్ గా మార్చి పెళ్లి వరకు తీసుకొచ్చాడు నీ కొడుకు. కానీ ఈ పెళ్లికి వాడు ఒప్పుకున్నాడు అనుకున్నావా? శివ, వీళ్ళ నాన్న వచ్చేలోపు ఈ పెళ్లి జరగాలి. తీసుకెళ్లిపో వెళ్ళి. నేను దానికి ఒప్పుకోను. నేను పెళ్లికి ఓకే అన్నాను గాని మా అమ్మ నాన్న లేకుండా ఇక్కడ పెళ్లి జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నాను. అదేంటి, ఇందాకే కదా మీ నాన్న మీద వచ్చావు? నేను ఆయన మీద అరిచింది కనీసం పెళ్లి టైంకైనా మా నాన్న ఇక్కడికి వస్తే ఆయన్ని కన్విన్స్ చేసి చేద్దామని. అంతేకాని మా పేరెంట్స్ ని ఏడిపించి పెళ్లి చేయాలని కాదు. అలా అయితే ఎప్పుడో మీకు తెలియకుండా నా పెళ్లి, నాన్నకు తెలియకుండా మా చెల్లి పెళ్లి చేసేసేవాడిని. మిమ్మల్ని ఇక్కడ ఒప్పించడానికి, ఆయన్ని అక్కడ ఒప్పించడానికి నాకింత టైం వేస్ట్ అక్కర్లేదు. పిల్లల పెళ్ళనేది పేరెంట్స్ లైఫ్ లో పండగ లాంటి రోజు. అలాంటి రోజు లైఫ్ లో ఒక్కసారే వస్తుంది. అది వాళ్ళ ప్రెజెన్స్ లోనే జరగాలి, వాళ్ళని ఒప్పించే చేయాలి. అది మా చేతుల్లోకి లాక్కోకూడదు. వాళ్ళకు పుట్టినందుకు కనీసం ఆ గౌరవం, ఆనందం ఇచ్చి తీరాలి. ఇప్పుడు చెప్పు, ఇంత గొప్పగా ఆలోచించే కొడుకుని ఏ తండ్రైనా వదులుకుంటాడా? అందుకే ఇతని చేత అత్త అని పిలిపించుకోవటానికైనా వాడి చెల్లి పెళ్లి చేయాలనుకున్నాం. పెద్దోళ్ళైన మనం మన ఆహా చూపించి వాళ్ళ ప్రేమను చెడగొడుతుంటే పిల్లలు మాత్రం మనమే కావాలని వాళ్ళ ప్రేమను చూపించారు. ఇప్పటికైనా మించిపోలేదు. మీకు అమ్మకి నచ్చి ఓకే అంటేనే అసలు పెళ్లి మొదలవుతుంది. అవును నాన్న, మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోదాం.
ఏంటి నాన్న ఇది? నేను చూడాలనుకుంది మీ కళ్ళలో నీళ్లు కాదు, మీ మొహంలో నవ్వు. చిన్న చిరునవ్వుతో మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మాకంటే అదృష్టవంతులు ఇంకెవ్వరుండరు. ఐఎమ్ సారీ అండి, మీ పాప విషయంలో నేను తప్పు చేశాను. నన్ను బయట వాళ్ళ మధ్యనే ఈ క్షమాపణలు ఉంటాయి, అయిన వాళ్ళ మధ్యలో ఉండవు అన్నయ్య. ఇదే ముహూర్తానికి నా బిడ్డని మీ కొడుక్కిచ్చి మీ ఇంటి కోడలుగా చేసుకోగలుగుతారా? కుదరదండి. మీరే నా కొడుకుని మీ ఇంటి అల్లుడుగా చేసుకోండి ప్లీజ్. ఈయనొకరు ఉంటే విలన్లా ఉంటాడు, లేకపోతే కామెడీలా ఉంటాడు. నచ్చితే భార్య కలిపేసుకుంటామే. హలో, మీరిద్దరు ఓకే అనుకుంటే సరిపోద్ది అనుకున్నారా? అక్కడ ఆమెకి ఈగో ఇంకేం తగ్గలేదు. నేను చేసుకోను. ఏడ్సేవులే, మేమే తగ్గాక తను తగ్గదా ఏంటి? ఏమా కొడలా చూస్తూ నిలబడ్డావేంటి? వెళ్ళి రెడీ అవ్వు.